హరే కృష్ణ. భాగవతం వాల్యూమ్ 5. ఈ వాల్యూమ్ లో ప్రహ్లాద చరిత్ర, నరసింహుడి ఆవిర్భావం, గజేంద్ర మోక్షం, క్షీరసాగర మదనం వంటి ముఖ్యాంశాలు చెప్పుకోబోతున్నాం. ముందు భాగంలో ప్రహ్లాదుడు ఎవరు, అతడి గుణగణాలు ఎటువంటివి అనే విషయాలు తెలుసుకున్నాం. ఆ తర్వాత కూడా చండామర్కులు ప్రహ్లాదుడిని చదివించటం, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని పరీక్షించటం, విష్ణువే సర్వం అని ప్రహ్లాదుడు చెప్పటం, దాంతో హిరణ్యకశిపుడికి మండి మళ్ళీ ప్రహ్లాదునికి గురుకులానికి పంపటం వంటి విషయాలు తెలుసుకున్నాం. ఆ తర్వాత హిరణ్యకశిపుడు రెండోసారి ప్రహ్లాదుడిని పరీక్షించాలనుకున్నాడు. ఆ తర్వాత ఏమైందన్న విషయాలు తెలుసుకుందాం. నీవు ఈసారి ఏం నేర్చుకున్నావు అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ప్రశ్నించాడు. ప్రహ్లాదుడు సమాధానంగా, నాన్నగారు, నన్ను గురువులు చక్కగా చదివించారు. నేను ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం ఇంకా చాలా శాస్త్రాలు చదివాను. ముఖ్యమైన గొప్ప శాస్త్రాలు అన్నీ చదివి అన్ని చదువులలోని సారమును, రహస్యమును తెలుసుకున్నాను. ఆ వాసుదేవుడు లోకనాయకుడు. ఆయనను నమ్ముకొని బ్రతకడమే ఉత్తమం. ఇది తప్ప మరొక సత్యం లేదు. ఆ విష్ణువును పట్టుకోవడానికి 9 భక్తి మార్గములు ఉన్నాయి. ఆ 9 మార్గములే శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఈ 9 మార్గాల చేత భక్తితో విష్ణువును పొందవచ్చు అని అన్నాడు. ఇక్కడ ప్రహ్లాదుడు చెప్పిన భక్తి మార్గములు సామాన్యమైనవి కావు. వీటిలో ఒకటి పాటించినా సరే అదే మిగతా భక్తి మార్గములకి దారి తీస్తుంది. ఇంతకీ ఆ 9 భక్తి మార్గముల విషయాలేంటి అని అంటే, శ్రవణం అంటే వినటం. ఏం వినాలి అంటే విష్ణు కథలు వినాలి. మీరిప్పుడు చేసేది కూడా ఇదే. రెండవది కీర్తనం, ఆ వాసుదేవుడిని కీర్తించాలి. గానం చేయడం, భక్తితో హరికథలు చెప్పటం కూడా దీని కిందికే వస్తాయి. మూడవది స్మరణం, హరి హరి అంటూ ఆ వాసుదేవుడిని స్మరించాలి. నాలుగవది పాదసేవనం, ఆ హరిపాదమును ఆశ్రయించి ఆయనను సేవించాలి, అంటే ఆ భగవంతుడి దగ్గర శరణు వేడటం. ఐదవది అర్చనం, అంటే పూజించాలి. ఆరవది వందనం, ఆ దేవుడిని నమస్కరించాలి. ఏడవది దాస్యం, భగవంతుడి పట్ల దాసి అయి ఉండుట. అహంకారము విడిచి భగవంతుడికి అనుకూలంగా నడవాలి. ఎనిమిదవది సఖ్యం, భగవంతుడిని నమ్మి ఆయనతో స్నేహం చేయాలి. సఖ్యం ఉన్నవాడు అంతా మంచి జరుగుతుందని భావిస్తాడు. భగవంతుడిని నిందించటం వంటివి చెయ్యడు. తొమ్మిదవది ఆత్మ నివేదనం, అంటే మన ఆత్మ ఆ పరమాత్మకు నివేదించటం, నాది అనే ఆలోచన విడవటం. కాబట్టి ఆత్మ నివేదనం వరకు వెళితే అదే భక్తిలోని చివరి మార్గం. కాబట్టి ఇప్పుడు మీరు ఏ స్టేజ్లో ఉన్నారనేది మీరే పరిశీలించుకోండి. ఆ హరి మీద విశ్వాసము పెంచుకొని ఆయన యొక్క పాదాన్ని ఆశ్రయించండి. ఇవే ప్రహ్లాదుడు మనకి చెప్పిన గొప్ప విషయాలు. అయితే ఆ 9 భక్తి మార్గాలే కాకుండా ప్రహ్లాదుడు పలుకుతూ, తండ్రి, లోకంలో గ్రుడ్డివానికి వెన్నెల విలువ తెలియదు, చెవిటివానికి శంఖధ్వని వినపడదు, మూగవానికి పుస్తక పఠనం సాధ్యం కాదు, నపుంసకునకు కాంత మీద కోరిక ఫలింపదు, కృతజ్ఞులకు బంధుత్వం కుదరదు, బూడిదలో వేసిన హోమద్రవ్యాలు ఉపయోగపడవు, పిస్నిగొట్టు వాని సంపద పనికి వచ్చేది కాదు, వరాహానికి సువాసనలు తెలియవు. ఆ విధంగానే హరిభక్తి లేని వారి జీవితాలు కూడా నిస్సారములు, వ్యర్థములు. ఆ వాసుదేవుడిని పూజించే చెయ్యి మాత్రమే చెయ్యి అవుతుంది. నారాయణుడిని కీర్తించే నాలుకే నాలుక అవుతుంది. ఆయనను చూసే చూపులే చూపులు అవుతాయి. ఆయనను మొక్కే శిరస్సే శిరస్సు అవుతుంది. నారాయణుడి కథలు వినే చెవులే చెవులు, నారాయణుడిని తలచే మనస్సే మనస్సు, ఆయనకు ప్రదక్షిణం చేసే పాదాలే పాదాలు, ఆయనను భావించే బుద్ధే బుద్ధి, లేకపోతే అది సద్బుద్ధి కాదు. ఆయన గురించి ఆలోచించే దినమే సుదినము, లేకపోతే అది దుర్దినము. విష్ణువు గురించి చెప్పే చదువులే చదువులు. మిగతా చదువులన్నీ సంసారంలో తిప్పుతాయి తప్ప వాటిలో ప్రయోజనము లేదు. గోవిందుని గురించి బోధించే గురువే గురువు. విష్ణువును సేవించమనే తండ్రియే తండ్రి. మానవ శరీరంలోని మనస్సు, శిరస్సు, కాళ్ళు, చేతులు, చూపులు, చెవులు, నాలుక, బుద్ధి ఒకటేమిటి, సమస్త అవయవాలు ఆ హరిధ్యానంలో పరవశమై పోవాల్సిందే అని సున్నితంగా చెప్పాడు. మొదట అర్థం కావటానికి సున్నితముగా చెబుతాం, కానీ అర్థం కానప్పుడు సున్నితముగా కాదు కదా, కొంచెం హెచ్చరిస్తున్నట్టుగా గట్టిగా చెబుతాం. ప్రహ్లాదుడు చేసింది కూడా అదే. అంత చెప్పినా హిరణ్యకశిపుడు, చండామర్కులు అజ్ఞానంలోంచి బయట పడకపోవటంతో అదే మాటను కఠోరముగా మార్చి ప్రహ్లాదుడు పలుకుతూ, ఆ విష్ణువును సేవించని శరీరము అసలు శరీరమే కాదు, అది కేవలం గాలి నిండిన కొలిమితిత్తి. ఆయనను స్తుతించని నోరు నోరు కాదు, అది డమడమ మోగే వట్టి డక్క మాత్రమే. హరిని పూజించే
కదిలించని చెయ్యి కాదు, అది కొయ్యతో చేసిన తెడ్డుతో సమానం. కేశవుని చూడని కన్నులు కావు, అవి శరీరం అనే గోడకు ఉండే కన్నాలు. ఆ వాసుదేవుడి గురించి ఆలోచన లేని జన్మ కాదు, అది క్షణికమైన నీటి బుడగ. విష్ణువు భక్తి లేని పండితుడు కాదు, అతడు ద్విపాద పశువు, అంటే 2 కాళ్ళు ఉన్న పశువు. కాబట్టి ఆ విష్ణువును సేవించకపోతే సంసారమనే ఈ కాలచక్రం నుండి బయటపడలేము అని అన్నాడు. ఇదంతా విన్న హిరణ్యకశిపుడు అదరిపోయాడు. పళ్లతో పెదవులు కరిచాడు. గురువును కొరకొరా చూశాడు. ఇదేనా మీరు చెప్పిన చదువు? శత్రువు కథలు బాగా వినిపించారన్నమాట అని హుంకరించాడు. దానికి చండామర్కులు సమాధానంగా, రాక్షస రాజా, మా వల్ల ఏ తప్పు జరగలేదు. ఎంత క్రూరాత్మలమైన శత్రువును గురించి ఎవరూ నూరిపోయారు. నీ పాదాల మీద ఒట్టు, మీ వాడికి ఇది సహజంగా పుట్టిన బుద్ధే తప్ప ఒకరు చెబితే వచ్చింది కాదు. కాబట్టి ప్రస్తుతం దీనికి ప్రతిక్రియ జాగ్రత్తగా ఆలోచించండి అని అన్నారు. అప్పుడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి వైపు మరలి, ప్రహ్లాద, నీవు ఇది గురువుల వద్ద నేర్చుకోలేదు, మరి నీకు ఎవరు నేర్పించారు? శత్రువును పొగడమని నీకు ఎవరు చెప్పారు అని క్రోధంగా పలికాడు. దానికి ప్రహ్లాదుడు సమాధానంగా, తండ్రి, కొందరు గాఢమైన కారు చీకటి నుండి ఈ మాయలో పడి కోరికలు చంపుకోకుండా సంసారం సాగిస్తుంటారు. చస్తూ పుడుతూ మళ్ళీ చస్తూ పుడుతూ ఇలా వారు ఈ సంసార చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు. అటువంటి మూర్ఖులకు శ్రీహరిపై భక్తి దానంతట అది పుట్టదు. ఒకవేళ ఇతరులు బోధించినా కలగదు. ఏమైనా ఇచ్చి ఆశ చూపించినా సరే దేవుని మీద భక్తి ఏర్పడదు. ఆఖరికి అడవులలోకి తీసుకువెళ్లిన ఫలితం లేదు. గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివాని చేయి పట్టుకొని వాడి సాయంతో ఏ వస్తువును చూడలేడు కదా. అదే విధంగా విషయాలపై ఆసక్తులై కర్మ బంధాలలో చిక్కిన వారు శ్రీహరిని చూడలేరు. ఏదో విష్ణు భక్తుల పాద పరాగాలు తల మీద ధరించిన పుణ్యాత్ములు కొందరు ఆ స్వామిని కనులారా చూడగలుగుతున్నారు. అంతేకాని సంసారంలో కొట్టుమిట్టాడే వాళ్ళు భగవంతుణ్ణి ఎన్నటికీ దర్శింపలేరు. నేను అన్ని శాస్త్రాలు చదివాను, కథలు గాథలు అనేకమైనవి త్రవ్వి చూశాను. ఈ సంసారం భయంకరమైన పారవారం లాంటిది. ఈ సంసార సముద్రంలో భార్యాపుత్రులు తిమింగిలాలు, కామ క్రోధ మదమాత్సర్యాదులు పొంగిపొరలే కెరటాలు. ఇటువంటి ఘోరమైన సముద్రమును దాటాలంటే అవసరమైన వాదాలతో అతి తెలివి తేటలతో సాధ్యం కాదు. హరిభక్తి అనే నౌక ఒక్కటే దీనిని దాటించగలదు. ఇతర ఆలోచనలు, చదువులు, పాండిత్యాలు ఎందుకు పనికిరావు అని అన్నాడు. అంతా విన్న హిరణ్యకశిపుడు మండిపడ్డాడు. కుమారుడి మీదున్న ప్రేమను విడిచేశాడు. నిప్పులు రాల్చిన కన్నులతో ప్రహ్లాదుణ్ణి కిందకు నెట్టేస్తూ, మంత్రులారా, పినతండ్రిని ఆ దుర్మార్గుడు వరాహముగా వచ్చి చంపాడని వీడికి తెలుసు కదా. అయినా సరే సిగ్గు లేకుండా శత్రువును నా ముందే పొగుడుతున్నాడు. నాకే ఎదురు తిరుగుతున్నాడు. తండ్రినైన నన్నే లెక్క చేయకుండా నా శత్రువైన విష్ణువును నా ఎదుటే పొగుడుతున్నాడు. వీడు కులద్రోహి. ఇటువంటి వాడిని బ్రతకనివ్వొద్దు. వీడిని తీసుకువెళ్ళి మీ పరాక్రమం ప్రదర్శించండి. వీడిని చంపేయండి అని ఆదేశించాడు. దాంతో పదునైన కోరాలు కలిగిన రాక్షసులు శూలాలు పట్టుకొని భయంకరంగా నోరు తెరిచి అరుస్తూ ఆనందంతో గంతులు వేశారు. ఎర్రని జుట్టుతో భయంకర రూపంతో ఆ రాక్షసులు ప్రహ్లాదుడి ముందుకు వచ్చారు. ప్రహ్లాదుడిని తిడుతూ కొడుతూ ఆయుధాలతో శరీరానికి పొడిచారు. సుకుమారుడు, రాజపుత్రుడు అని జాలి లేకుండా ఆ రాక్షసులు ప్రహ్లాదుడిపై పడి హింసించసాగారు. అంతమంది రాక్షసులు ప్రహ్లాదుడి శరీరంలో ఆయుధాలతో పొడుస్తుంటే విచిత్రముగా ఆ ఆయుధాలు ఏవి ఆ పసివాడి శరీరాన్ని కదిలించలేకపోయాయి. చర్మం ఊడలేదు, రక్తం కారలేదు, ఎముకలు విరగలేదు, కళ్ళు తిరగలేదు, చూపు చెడలేదు, చంద్రబింబం లాంటి ముఖం వాడలేదు. ప్రహ్లాదుడు బాధపడలేదు, అలసట అసలికే రాలేదు. ఎన్ని ఆయుధాలతో పొడిచినా అవేవి ప్రహ్లాదుడిని బాధించలేకపోయాయి. రాక్షసులు ఎంత పొడిచినా, ఎంతమంది దూసుకొచ్చినా సరే ప్రహ్లాదుడు మాటి మాటికి ఓ పన్నగశయన, మాధవ, మధుసూదన, లోకేశ్వర, రాక్షసాంతక, దీనశరణ్య, పరమపావన అని రకరకాలుగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడే తప్ప కంటదడి పెట్టలేదు. ఏమాత్రం భయపడలేదు, జంకలేదు. ఆ రాక్షసులు అన్ని బాధలు పెడుతున్నా ప్రహ్లాదుడు ఎటూ పారిపోలేదు. కొట్టవద్దని చేతులైన అడ్డు పెట్టుకోలేదు. బంధువుల్లోకి దూరి దాక్కోలేదు. ఇది ఘోరం, అన్యాయం అని తండ్రిని పల్లెత్తు మాట అనలేదు. స్నేహితులను ఎవరిని సహాయానికి పిలువలేదు. తల్లి వద్దకు పరుగులు పెట్టలేదు. నన్ను కాపాడండి, కష్టంగా ఉంది అని ఏమాత్రం అనలేదు. ఇలా ప్రహ్లాదుడు ఎవరూ వర్షింపలేని ఆ పరబ్రహ్మ స్వరూపం తానే అయ్యాడు. మనస్సుని మాధవునిపై నిలిపి తనను తానే
మర్చిపోయాడు. దివ్యమైన ఆనందంతో పరవశించిపోయాడు. అది చూసి హిరణ్యకశిపుడు తెల్లబోయాడు. ఏమిటిది? ఇంత కొట్టినా ఈ బాలుడు చావడేం? కనీసం నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగడేం? ఇదేమి విచిత్రం అని అనుకున్నాడు. రాక్షసుల్లారా, వీడిని వేరే ఏదైనా పద్ధతిలో చంపండి, మదించిన ఏనుగులతో తొక్కించి ఈ బాలుడిని వధించండి అని ఆదేశించాడు. దాంతో రాక్షసులు మదించిన ఏనుగులను తెప్పించి ప్రహ్లాదుడిని వాటితో తొక్కించారు. ఆ ఏనుగులు ప్రహ్లాదుడిని తొక్కి దాటుకున్నప్పటికీ ప్రహ్లాదుడు చెక్కు చెదరలేదు. దాంతో హిరణ్యకశిపుడు ఈసారి ప్రహ్లాదుడిని భయంకరమైన విషసర్పాల మధ్య పడవేశాడు. అయినా సరే ప్రహ్లాదుడు చావలేదు. ఈసారి బగబగమండే అగ్నిగుండంలో ప్రహ్లాదుడిని పడవేశాడు. అయినా గాని ప్రహ్లాదుడికి ఏమీ జరగలేదు. హిరణ్యకశిపుడు చేయని ప్రయత్నం లేదు. ప్రహ్లాదుడికి విషం పెట్టించాడు. సముద్రంలో ముంచమన్నాడు. కొండ శిఖరాల నుండి క్రిందకు పడవేయమన్నాడు. కత్తితో నరకమన్నాడు. ఒకే చోట కదలనివ్వకుండా బాలుడిని కట్టేయమన్నాడు. భటుళ్ళు అవన్నీ అమలు చేశారు. కానీ ప్రహ్లాదుడిని చంపలేకపోయారు. దాంతో హిరణ్యకశిపుడు అంతులేని కోపంతో ప్రహ్లాదుడిని సంహరించటం కోసం మారణహోమం చేయించాడు. మరొకసారి మండుటెండలో నిలువుగా నిలబెట్టాడు. మరొకసారి జడివానలో తడిముద్దగా ఉండిపోమన్నాడు. మరొకసారి ప్రహ్లాదుడి నవరంధ్రాలు మూయించి ఉక్కిరి బిక్కిరి చేయించాడు. మరొకసారి తన మాయను చూపిస్తూ భయం కలిగించాడు. మరొకసారి మంచులో ఒంటరిగా నిలబెట్టాడు. ఇంకొకసారి సుడిగాలికి ఎదురు ఉంచాడు. చివరకు ప్రహ్లాదుడిని భూమిలో పాతిపెట్టించాడు. అన్నం నీళ్లు ఇవ్వకుండా మాడిపించాడు. కొరడాలతో కొట్టించాడు. ప్రహ్లాదుడి మీదకు రాళ్లు రువ్వించాడు. గదలతో బాధించాడు. వాడిన బాణాలను ప్రహ్లాదుడి మీదకు వేయించాడు. కోపంతో ఒళ్ళు తెలియని క్రూర దానవుడు కొడుకుపై చేయరాని ఘోరాలన్నీ చేయించాడు. ఇలా ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ప్రహ్లాదుడు చావలేదు. హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయి, ఏమిటిది? ఎంతో కోపం వచ్చి నేను వీడిని ఎన్ని బాధలు పెట్టినా వాటి గురించి వీడు ఇతరులతో ఎక్కడా చెప్పడు. మా నాన్న ఇలా బాధిస్తున్నాడు, అది అన్యాయం అని ఎవరితోనూ అనడు. పైగా నేనెంతో ప్రేమతో చూస్తున్నట్టు భావిస్తాడు. మనసులో కూడా అసహించుకోడు. అసలు ఏమిటి వీని తత్వం? ఈ ప్రహ్లాదుడు సామాన్యుడు కాడు, గొప్ప శక్తి గలవాడు. వీనికి ఏ విషయంలోనూ భయం లేదు. వీటితో విరోధం పెట్టుకుంటే నాకు తొందరలోనే మరణం కలుగుతుంది అని మనస్సులో నిశ్చయించుకున్నాడు. కొడుకును అనవసరంగా బాధ పెట్టానని హిరణ్యకశిపుడు బాధపడ్డాడు. అప్పుడు చండామర్కులు దానవరాజు బాధను చూడలేక, రాక్షసరాజా, నీవు మహా కీర్తిశాలివి. నీ ప్రతాపం అత్యద్భుతమైనది. నీవు కోపించి కనుబొమలు చిట్టించావంటే యుద్ధాలలో దిక్పాలకులు సైతం భయపడి పారిపోతారు. లోకాలన్నీ ఏలిన నీకు ఈ బాలుడు ఎంత? ఈ పసివాడి తెలిసి తెలియని మాటలు విని నీవు దిగులు పడటం ఎందుకు? ఈ విషయాన్ని పెద్ద సమస్యగా భావించి బాధపడటం ఎందుకు? వక్ర మార్గంలో అల్లరి చిల్లరిగా ప్రవర్తించే ఈ ప్రహ్లాదుడిని పెద్దలైన గురువుల దగ్గర కొన్నాళ్లు చదివిస్తే బుద్ధిమంతుడవుతాడు. ఆ తర్వాత మెల్లగా వయస్సు కూడా వస్తుంది. అప్పుడు ఏ సంగతి ఏమిటో తెలుస్తుంది. అప్పుడు నిదానంగా వయసుతో పాటు ఇంద్రుడి మీద ద్వేషం కూడా నేర్పిస్తే సరిపోతుంది. గురుదేవులైన శుక్రాచార్యుల వారు వచ్చేటప్పటికి ఈ బాలుడు పూర్తిగా గుణవంతుడవుతాడు అని గురుపుత్రులు పలకగానే హిరణ్యకశిపుడు కొంచెం మనశ్శాంతిని పొందాడు. ఓ గురుపుత్రులారా, పెళ్ళైన రాజులకు నేర్పవలసిన ధర్మార్థ కామములను ప్రహ్లాదునికి ఉపదేశించండి అని అన్నాడు. చండామర్కులు సరేనని ప్రహ్లాదుడిని మళ్ళీ గురుకులానికి తీసుకువెళ్లారు. ఇతర రాక్షస పుత్రులతో కలిపి ప్రహ్లాదుడిని కూర్చోబెడితే అప్పుడైనా మారుతాడేమో అని చండామర్కులు అనుకున్నారు. కానీ గురువులు బోధించేవి సరైన పాఠాలు కావని ప్రహ్లాదుడు అనుకున్నాడు. ధర్మార్థ కామ శాస్త్రాలతో కోరికలు తీర్చుకోవడానికి నేర్పే పాఠములు ఎందుకు పనికిరావు? మోక్షం అనే మాట లేకుండా ఎన్ని శాస్త్రాలు నేర్చినా వ్యర్థమే అని ప్రహ్లాదుడు అనుకున్నాడు. గురువులు జపతపాలు వంటి విషయాల్లో మునిగే సమయాన్ని ప్రహ్లాదుడు గమనించాడు. ఆ సమయంలో తోడి రాక్షస బాలకులు ఆడుకుంటూ తమతో పాటు ఆడుకోవటానికి ప్రహ్లాదుడిని కూడా పిలిచారు. ఇక అంతే. ఆ పిల్లల్ని చూసి ప్రహ్లాదుడు మారిపోతాడని చండామర్కులు అనుకున్నారు. కానీ ఆ పిల్లలందరినీ తన వైపుగా మరలేటట్టుగా మోక్షం గురించి బోధిస్తాడు ప్రహ్లాదుడు చండామర్కులు లేని సమయాన్న చూసి అక్కడున్న బాలకులకు మోక్షం గురించి బోధించటం మొదలెడతాడు. ప్రహ్లాదుడు తన చుట్టుపక్కల ఉన్న బాలకుల్ని అందరినీ దగ్గరికి పిలుచుకొని, బాలకులారా, మన గురువులు మంచివారు కాదు, ఏమాత్రం పనికిరాని విషయాలను బోధిస్తుంటారు. వారు చెప్పే శాస్త్రాలన్నీ అబద్ధం, లేనిపోని అర్థాలు కలిపి మనల్ని చెడగొడుతున్నారు. కాబట్టి మీకు నేనే చదువు చెబుతాను, ఒక బోధ చేస్తాను. నా మాట వినండి. ఒక మనిషి యొక్క ఆయువు 100 ఏళ్లు అనుకుంటే అందులో తన సగం
సగం ఆయుష్ చీకట్లోనే ముగుస్తుంది. అంటే సగం ఆయుష్ పడుకోవటానికే సరిపోతుంది. మిగిలిన సగం ఆయుష్లో బాల్యం, యవ్వనం ఇంకా వార్ధక్యాన్ని అనుభవిస్తారు. బాల్యంలో ఆడుతూ పాడుతూ కాలం గడుపుతారు. బాల్యం దాటాక ఏవేవో చదువులు చదువుతారు. యవ్వనం రాగానే కోరికలు పీడిస్తాయి. యవ్వనంలో అహంకారం పెరుగుతుంది. విర్రవీగిపోతుంటారు. కోరికలకు గురి అయి ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవటం జరుగుతుంటుంది. సంసార సుఖాల్లో మునిగిపోతారు. పిల్లలు పుట్టగానే వారి పట్ల ప్రేమ చూపటం, ఇంకా వారి బాధ్యతలు మోయటం చేస్తుంటారు. ఇంకో పక్కన సంపద కోసం, పూట గడవడం కోసం, ఇల్లు నడవటం కోసం తెగ కష్టపడతారు. ఇలా యవ్వనమంతా కామం తీర్చుకోవడానికి, ఇంకా అర్థాన్ని అంటే సంపదను పొందటానికే గడుపుతారు. క్రమంగా ముసలివాళ్ళవుతూ వార్ధక్యంలో పడలేని కష్టాలు పడతారు. అనారోగ్యం పాలవ్వి మంచాన పడతారు. ఈ రకంగా మనుషులు వారి జీవిత కాలమంతా వృధా చేసుకుంటున్నారు. ఎవడి సుఖాల కోసం వాడు తిరుగుతూ పోతే భాగవత ధర్మములు ఎప్పుడు నేర్చుకుంటాము? కాబట్టి ఏమాత్రం బుద్ధి వచ్చినా సరే వాడు భాగవత ధర్మములు నేర్చుకొని తీరాలి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ధర్మం ఆచరించాలి. ఆ వాసుదేవుణ్ణి పట్టుకోవాలి. అలా కాకుండా అన్నీ రేపో మాపో అనుకుంటూ పోతే ఆయుష్ పూర్తవుతుంది. మృత్యువు కౌగిలించుకుంటుంది. ఈ ఆయుష్ విలువ తెలుసుకోండి. ఆయువుని వ్యర్థం చేసుకోకండి అని ప్రహ్లాదుడు అంటున్నాడు. దీన్ని నేను కొంచెం మోడర్న్ లాంగ్వేజ్లో సమ్మరైజ్ చేస్తాను. మీరు చూడండి, ఈ ప్రపంచంలో ఎవరిని చూసినా సరే అర్థం ఇంకా కామం కోసమే బ్రతుకుతుంటారు. లౌకిక ధర్మం మాత్రమే ఆచరిస్తారు. అంటే తన వరకు మాత్రమే ధర్మాన్ని ఆచరిస్తారు. అందరూ సంపద కోసం తెగ కష్టపడతారు. కోరికల వెంటే తిరుగుతుంటారు. అలా చేస్తూ పోతే భగవంతుడి గురించి ఆలోచించేది ఎప్పుడు? ఆ హరిపాదం పట్టుకునేది ఎప్పుడు? అబ్బే, నాకు టైం లేదు, సంపాదించాలి, ఇల్లు కట్టుకోవాలి, పిల్లల్ని చదివించాలి, మనవళ్లను పోషించాలి అని అనుకుంటూ పోతే ఇంకో కోటి జన్మలు ఎత్తుతూ పోతాం తప్ప విముక్తి ఎక్కడుంటుంది? లాజికల్గా ఆలోచించండి. పాములు, చీమలు అంటూ లక్షల జీవరాశులు ఉండగా కూడా మనం మానవ జన్మ ఎత్తామంటే ఎంత అదృష్టం చేసుకుని ఉండాలి. అటువంటిది ఈ మానవుడు కూడా కామం కోసమే బ్రతికితే జంతువులకి మనుషులకి తేడా ఏం ఉంటుంది? మానవ జన్మ ఎత్తితే గాని ఆ హరిని ఆశ్రయించలేము. అలాంటిది నేను ఎప్పుడు సంపాదిస్తాను, వార్ధక్యంలో గుళ్ళలకు వెళతాను, ఇప్పుడైతే సంపాదించి అనుభవిస్తాను అని అనుకుంటారు చాలా మంది. ఎవడికి తెలుసు, అలా అనుకునేవాడు ముసలికాలం కంటే ముందే మరణిస్తాడేమో కదా. చస్తున్నాం పుడుతున్నాం, చస్తున్నాం పుడుతూనే ఉన్నాం. జ్ఞానుడన్నవాడు ఈ విషయాన్ని గమనించి చావు పుట్టుక రెండూ లేని దాన్ని పట్టుకుంటాడు. చావు పుట్టుక రెండూ లేనిదే మోక్షం. ఈ కాలం చిన్నపిల్లలంతా అవేవో దిక్కుమాలిన చదువులు చదువుతూ అర్థం, కామం అనగా సంపద ఇంకా కోరికల చుట్టూ తిరుగుతున్నారు. అదే ఈ భాగవతం వంటి పురాణాలు చిన్నప్పటి నుండి పిల్లలకి నేర్పిస్తే వాళ్ళైనా సరైన దారికి పడతారు. అలా అని చదువులు మానేసి హరిభజన చేయటం ఇక్కడ సారం కాదు. లౌకిక కర్మలు చేస్తూనే ఆ వాసుదేవుడిని కూడా పట్టుకోవాలి. అంతేగాని మన పనుల్లో మనం బిజీగా ఉంటూ దేవుడిని వదిలేయకూడదు. ఇక తిరిగి ప్రహ్లాదుడు ఇంకేం చెబుతున్నాడో విందాం. ప్రహ్లాదుడు మాట్లాడుతూ, స్నేహితులారా, కోరికలలో కామంలో చిక్కుకున్న రాక్షసులకు హరిభజన అలవడదు. అలా అని ఆ నారాయణుడు మనకి దొరకటం కష్టమేమో అని అనుకోకూడదు. ఎందుకంటే అన్ని ప్రాణుల మనస్సులోనూ అన్ని దిక్కులలోనూ భగవంతుడు ఉన్నాడు. కంటికి కనిపించే జీవులలో, కనిపించని జీవులలో కూడా ఆ పరమాత్మ ఉన్నాడు. ఆకాశం, భూమి, నీరు, గాలి, అగ్ని అనే పంచభూతాలలోనూ వీటిల నుంచి పుట్టినటువంటి సమస్త వస్తువులలోనూ ఆ దేవుడు ఉన్నాడు. గుణాలు నిండి ఉన్న మూల ప్రకృతిలోనూ సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనే గుణత్రయంలోనూ భగవంతుడు ఉన్నాడు. అలా ఉన్న ఆ స్వామి ఈశ్వరుడని, పరమాత్మ అని, పరబ్రహ్మ అని రకరకాలుగా పిలువబడతాడు. ఆ పరమేశ్వరుడు అనుభవం చేత మాత్రమే మనం తెలుసుకొనగలిగే ఆనంద స్వరూపుడు. ఆయనకు ఎటువంటి మార్పు ఉండదు, రూపము ఉండదు, అంతటా వ్యాపించి ఉంటాడు. ఈ కారణం వల్ల మానవుడు రాక్షస బుద్ధిని విడిచిపెట్టి అన్ని ప్రాణుల మీద దయాదాక్షిణ్యాలు కలిగి ఉండాలి. పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్న మానవుడు తాను వేరని, మరొకరు వేరని భేదాభావం పాటించడు. అటువంటి వ్యక్తి మహాయోగిలాగా ఆత్మతత్వం గ్రహిస్తాడు. కలలో విషయాలు ఎలా నిజం కావో అలాగే ఈ లోకం కూడా నిజం కాదని తెలుసుకుంటాడు. నేను ఈ విశేష జ్ఞానమును నారద మహర్షి దగ్గర విని తెలుసుకున్నాను అని అన్నాడు. ఇదంతా విన్న ప్రహ్లాదుడి స్నేహితులు తెల్లబోయారు. మిత్రమా, నువ్వు చిన్నప్పటి నుండి మాతోనే కలిసి చదువుకున్నావు కదా. చెండామరుగులు తప్ప వేరొక గురువు ఎవరు ఇక్కడికి రాలేదు, ఎవడు ఇక్కడికి రాలేడు కూడా. మనం కూడా ఎప్పుడు బయటకి వెళ్ళలేదు. అలాంటిది నీకు ఈ విషయాలన్నీ ఎవరో బోధించారు అంటున్నావు.
అసలు మేము నీ పక్కనే ఉండగా ఇదంతా ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అని ఆ బాలకులు ప్రశ్నించారు. అప్పుడు ప్రహ్లాదుడు సమాధానంగా తన జన్మ వృత్తాంతాన్ని వివరిస్తాడు. ఈ ప్రహ్లాదుడి జన్మ కథని తెలుసుకుంటే ప్రహ్లాదుడు ఇంత గొప్పవాడెలా అయ్యాడో మనకి తెలుస్తుంది. హిరణ్యకశిపుడు తపస్సు చేసుకోవడానికి మందార పర్వతానికి వెళ్ళినప్పుడు దేవతలు రాక్షసులపై పడి దాడి చేశారు. హిరణ్యకశిపుడు తపస్సు నుండి వచ్చేలోపు రాక్షసుల్ని చీల్చి పిప్పి చేయాలని దేవతలు అనుకున్నారు. హిరణ్యకశిపుడే మహాభయంకరుడు. అటువంటిది హిరణ్యకశిపుడి కొడుకు ఇంకెంత భయంకరుడు అవుతాడో అని ఇంద్రుడు భయపడి హిరణ్యకశిపుడి భార్యను ఈడ్చుకుపోయి గర్భంలో ఉన్న ప్రహ్లాదుడిని చంపాలనుకున్నాడు. అదే సమయాన్న వైకుంఠం నుండి వస్తున్న నారదుడు ఇంద్రుడిని ఆపి, ఓ ఈ ఇంద్ర, నిండు గర్భంతో ఉన్న ఓ స్త్రీని ఈడ్చుకుపోవటానికి నీకు మనసెలా వచ్చింది? ఇంత అవినీతికి నీవెలా దిగజారావు? నీవసలు దేవేంద్రుడివేనా లేక క్రూర రాక్షసుడివా అని మండిపడ్డాడు. ఇంద్రుడు భయంతో మహర్షి హిరణ్యకశిపుడు తపస్సుకు పోయాడు. ఆ ఘోర తపస్సులోనే హిరణ్యకశిపుడు మరణిస్తాడు. తర్వాత ఈ హిరణ్యకశిపుడి కుమారుడు నాపై దండయాత్రకు వస్తాడు. ఈ కడుపులో పెరుగుతున్న రాక్షస పుత్రుడిని నరికివేస్తాను. ఈ స్త్రీని తిరిగి పంపించేస్తాను. ఆ దెబ్బతో రాక్షసుల బలం తగ్గుతుంది. భవిష్యత్తులో స్వర్గపాలనకి ఇబ్బందులు ఉండవు అని అన్నాడు. దానికి నారదుడు సమాధానంగా, ఇంద్ర, హిరణ్యకశిపుడు మొండి తపస్సుతో అనేక వరములు పొంది వస్తాడు. వాడు తిరిగి వస్తే నీ పని అయినట్టే. అందులోనూ హిరణ్యకశిపుడి కుమారునికి గనక ఏమైనా జరిగితే హిరణ్యకశిపుని చేతుల్లో మీరందరూ చుక్కలు చూస్తారు. నీవు ఎవరినైతే చంపాలనుకుంటున్నావో వాడే మీ అందరికీ రక్షణ. పుట్టబోయే బాలుడు హరిభక్తుడు, మహాత్ముడు, హిరణ్యకశిపుడి చావుకు కారణమవుతాడు. అటువంటి వాడిని నీవు చంపితే ఇక హిరణ్యకశిపుడికి చావు రాదు. దేవతలందరినీ తన పాదాల కింద అణిచి ముప్పు తిప్పలు పెడతాడు అని అన్నాడు. ఇంద్రుడు కూడా హరిభక్తుడే అవ్వటంతో కడుపులో ఉన్న కుమారుడిని చంపకుండా తల్లి లీలావతిని నమస్కరించి వెళ్ళిపోతాడు. ప్రహ్లాదుడి తల్లి లీలావతిని నారదుడు తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. లీలావతిని తన కన్న కూతురుగా భావించి నారదుడు ఎన్నో సౌకర్యాలు, సేవలు అందించాడు. హిరణ్యకశిపుడు తిరిగి వచ్చేదాకా పిల్లవాడిని కనను అని తల్లి శపథం చేయడం ఇంతకు ముందే చెప్పుకున్నాం. అందువల్ల నారదుడే దగ్గరుండి మరి లీలావతికి సేవలు అందించాడు. గురుభావంతో లీలావతి నారదుడిని సేవించింది. అప్పుడే నారదుడు స్వచ్ఛమైన ధర్మాన్ని, జ్ఞానాన్ని లీలావతికి ఉపదేశించాడు. ఆ జ్ఞానబోధ వింటూనే లీలావతి నిద్రపోయింది. అయినా గాని నారదుడు చెప్పటం ఆపలేదు. ఎందుకంటే లీలావతి కడుపులో ఉన్న ప్రహ్లాదుడు నారదుడి వేదాంత బోధను వింటూనే ఉన్నాడు. కాలం గడిచే కొద్దీ విన్న వేదాంత జ్ఞానమంతా లీలావతి తనకున్న రాక్షస లక్షణాలతో మర్చిపోయింది. కానీ కడుపులో ఉన్న ప్రహ్లాదుడు అన్నీ విన్నాడు, సత్యం తెలుసుకున్నాడు. తాను తెలుసుకున్న సత్యమే తన తోడి బాలకులకు తెలిపాడు. ఏమిటా సత్యం, ఏమిటా జ్ఞానబోధ అంటే ప్రహ్లాదుడి మాటల్లో విందాం రండి. ఓ స్నేహితులారా, పరమాత్ముడు అంతటా నిండి ఉన్నాడు. ఆయనకు 12 తత్వములు. ఆయన నిత్యుడు, క్షయరహితుడు, శుద్ధుడు, క్షత్రజ్ఞుడు, గగనాదులకు ఆశ్రయుడు, క్రియాశూన్యుడు, స్వప్రకాశుడు, సృష్టి హేతువు, వ్యాపకుడు, నిస్సంగుడు, పరిపూర్ణుడు, ఒక్కడు. ఇవే ఆయన యొక్క 12 తత్వాలు అని చెప్పవచ్చు. మరి ఈ లక్షణాలు దేహానికి ఉన్నాయా? పరమాత్ముడు నిత్యుడు అనగా ఆయన ఎప్పటికీ ఉంటాడు. మరి ఈ శరీరం నిత్యము ఉంటుందా? లేదు కదా. ఆయన క్షయరహితుడు, శుద్ధుడు. ఇలా ఏ లక్షణమును గాని మన శరీరంతో పోల్చితే అవి మనలో కనబడవు. అసలు పరమాత్మ తత్వాలేవి మనలో లేకున్నా సరే పరమాత్ముడు మాత్రం మనలోనే ఉన్నాడు. అలాంటి పరమాత్మను మనం పట్టుకోవాలి. అది ఎలా అంటే, బంగారము వెతికితే ఆ బంగారం అంతా మట్టితో దొరుకుతుంది. ఆ బంగారము కోసం మట్టిని తొలగిస్తాము, బంగారాన్ని మట్టిని వేరు చేస్తాము. అలానే నిత్యుడైన ఆ హరి మన శరీరంలోనే ఉన్నాడు. ఆ హరిని పట్టుకోవాలంటే వివేకంతో శరీర లక్షణాలు, ఆత్మ లక్షణాలు గ్రహించాలి. మట్టిని వదిలేసి బంగారము పట్టుకున్నట్టు దేహభ్రాంతిని వదిలి పరమాత్మను పట్టుకోవాలి. ఇది మొదట కష్టంగానే అనిపిస్తుంది. శ్రవణం, కీర్తనం ఇలా మొదలెడుతూ పోతే అన్నిట్లో నారాయణుడిని చూడగలం. వ్రతాలకు, తపస్సుకు ఆయన దొరకడు. జ్ఞానంతో గాని కర్మలు చేసి గాని ఆయన్ని పొందలేము. ఆయన చిక్కేది భక్తికి మాత్రమే. భక్తియే సులభమైన మార్గము. అంతేగాని కుల, మత, ప్రాంత, భాష వంటి భేదాలతో ఆయన్ని వెతకలేము. అహంకారముతో ఆయన్ని పట్టుకోలేరు. కాబట్టి మిత్రులారా, ఆడుకుందామని నన్ను పిలిచారు కదా, ఆడుకుందాం.
హరి మీద ఆసక్తి ఉంచి ఆడుకుందాం, పాడుకుందాం, హరి మీదే పాటలు పాడుకుందాం అని అద్భుతమైన బోధ చేశాడు ప్రహ్లాదుడు. ఇలా చండామరుకులు ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళినా సరే ప్రహ్లాదుడు హరిభక్తి గురించి రాక్షస బాలకులకు బోధిస్తూనే ఉండేవాడు. దెబ్బకి అక్కడున్న బాలకులంతా నమో నారాయణ అంటూ హరిపాదమే పట్టుకున్నారు. చండామరుకుల చదువులు పనికిరాని చదువులని గుర్తించారు. ప్రహ్లాదుడు తానొక్కడే హరి హరి అనడము కాకుండా పిల్లలందరి చేత హరి హరి అనిపించడంతో చండామరుకులు హడలిపోయారు. హిరణ్యకశిపుడి వద్దకు పరుగులు పెట్టారు. ఓ రాక్షస రాజా, మీ బాలుడిని ఏదో చదివిద్దామని తీసుకువెళ్ళాము, కానీ వీడు చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ హరిభక్తులుగా మార్చేశాడు. పిల్లలందరూ గొంతెత్తుకొని నారాయణ నారాయణ అని అంటున్నారు. వారంతా మోక్ష మార్గం పట్టారు. మా పాఠములు ఎవడు వినట్లేదు. ఎలాంటి పుత్రుడిని కన్నావయ్యా? ఈ పనికిమాలిన వాడు నీ వంశమున ఎలా జన్మించాడు అని ఉన్నది ఉన్నట్టే బయటకి కక్కేశారు చండామర్కులు. హిరణ్యకశిపుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. భయంకరమైన కోపావేశంతో బగబగా మండిపోయాడు. శరీరం ఊగిపోయింది. కళ్ళు చింత నిప్పులయ్యాయి. వెంటనే ప్రహ్లాదుణ్ణి పిలిపించాడు. ప్రహ్లాదుడు శాంతమూర్తి, ఏ మాత్రం భయపడకుండా తండ్రి ముందు నిలబడ్డాడు. అలా అని అహంకరించకుండా వినయముగా నమస్కరించాడు. అది చూసి హిరణ్యకశిపుడు, ఏమిటిరా నీ ధైర్యం? నా ఆజ్ఞ లేకుండా సూర్యుడు కూడా ఎండను ఇవ్వడు, వాయువు కూడా నాకు భయపడి ఎక్కువ గాలిని ఇవ్వలేడు. నా వెలుగు ముందు అగ్నిదేవుడు కూడా వెలగడానికి సాహసించడు. యముడంతటి వాడు నా ఆజ్ఞ కాదని ప్రాణుల ప్రాణం తీయలేడు. దేవేంద్రునికి కూడా నా ఎదుట తల ఎత్తే ధైర్యం లేదు. దేవతలైనా కిన్నరులైనా యక్షులైనా పక్షులైనా నాగులైనా గంధర్వులైనా చివరికి విద్యాధరులైనా నేనంటే భయపడి పారిపోవాల్సిందే. అటువంటిది నువ్వు నా ముందు ఎంతటి వాడవి? అసలు ఏమి చూసుకొని నీ ధైర్యం? ఎవడి అండ ఉందని మిడిసి పడిపోతున్నావు. దిక్పాలకులు నాకు శత్రువులైనా కూడా భయపడి నా మాట జవదాటరు. నేను కోపంతో కన్నెర్ర చేస్తే వివేకం విజ్ఞానం కోల్పోయి ముల్లోకాలు అల్ల కల్లోలవుతాయి. అటువంటప్పుడు నీవు నా ఆజ్ఞను ఎలా ధిక్కరించగలుగుతున్నావు? ఏం చూసుకొని విర్రవీగుతున్నావు? హరి గిరి అని అంటున్నావు కదా. దేవతలను తరిమి కొట్టినప్పుడు హరిభక్తుల తలలు నరికినప్పుడు నీ విష్ణువు ఎక్కడికి పోయాడు? ఓరి, ఎవడురా నీకు దిక్కు? దిక్కులన్నింటినీ నేనే గెలిచాను కదా. దిక్కులను పరిపాలించే దేవేంద్రుడే దిక్కులేని వాడై తిరుగుతున్నాడు. నన్నే మ్రొక్కుతున్నాడు. నీకు కూడా నేను తప్ప వేరే దిక్కు లేదని తెలుసు. నీవు కులద్రోహివి, మూఢుడివి, నీచుడివి. నీ వంటి వాణ్ణి చంపటం చాలా మంచిది. నిన్ను చంపి నా వంశానికి మచ్చ రాకుండా చేస్తాను అని కోపంతో పలికాడు. దానికి ప్రహ్లాదుడు సమాధానంగా, దానవేంద్ర, లోకంలో బలవంతులకు బలహీనులకు బ్రహ్మాది దేవతలకు కూడా బలమైనవాడు ఆ పరమాత్ముడు. ఆ పరమాత్ముడే నా బలము. దిక్కు ఉన్న వాళ్ళకి, దిక్కు లేని వాళ్ళకి, ఇంకా అన్ని దిక్కులకి ఆ నారాయణుడే దిక్కు. కేవలం నాకు మాత్రమే కాదు, నీకైనా నాకైనా అన్ని ప్రాణులకు ఆయనే దిక్కు, ఆయనే ఆధారం. లోకాలన్నింటినీ జయించాను అంటున్నావు, శత్రువులందరినీ జయించాను అంటున్నావు, కానీ నీ అసలు శత్రువు ఎవరో తెలుసుకున్నావా తండ్రి? నీ మనస్సులో వేరొకరిపై ద్వేషం లేకపోతే అసలు శత్రువు అన్నవాడు ఉంటాడా తండ్రి? వాడు వేరు, వీడు వేరు, నేను వేరు అను భేదంతో చూస్తేనే సంబంధాలు వైరాలు ఉంటాయి. దిక్పాలకులనో యక్షులనో లేక మరొకరినో జయించటం కాదు, నీలోనే ఉన్న అసుర బుద్ధిని జయించు. నీలోనే ఉన్న కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఆ 6 శత్రువులను జయించు. లోకములన్నీ జయించావే గాని నీలోనే దాక్కున్న శత్రువులను కట్టిపెట్టలేకపోయావు కదయ్యా అని అన్నాడు. దానికి హిరణ్యకశిపుడు మండిపడి, ఓరి దుర్మార్గుడా, ఎక్కడున్నాడు రాని హరి? నేను వైకుంఠానికి వెళ్ళాను, అక్కడ కూడా ఆ నారాయణుడు కనపడలేదు. మరి ఇంకెక్కడున్నాడు? అసలు హరి లేడు. హరి అనేవాడు ఉండటానికి వీల్లేదు. వాడు లేడు, లేడు, లేనే లేడు అని అంటుంటే, ఉన్నాడు, ఎక్కడ లేడు? సముద్రంలో ఉన్నాడు, సమీపంలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, అవని మీద ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, అన్ని దిశలలోనూ ఉన్నాడు, రాత్రిలో ఉన్నాడు, పగటిలో ఉన్నాడు, సూర్యునిలో ఉన్నాడు, చంద్రునిలో ఉన్నాడు, ఓంకారంలో ఉన్నాడు, శ్రీకారంలో ఉన్నాడు, త్రిమూర్తులలో ఉన్నాడు, స్త్రీ పురుష నపుంసక వ్యక్తులలో ఉన్నాడు. అక్కడ ఇక్కడ వెతకటం దేనికి? సర్వేశ్వరుడు ఒకచోట అని ఏమిటి? అంతటా నిండి ఉన్నాడు ఆ పరమాత్ముడు అని ప్రహ్లాదుడు పలికాడు. ప్రహ్లాదుడు సున్నితంగా చెబుతున్నాడు. కానీ హిరణ్యకశిపుడు గర్జిస్తూ బెదిరిస్తూ అరుస్తూ, లేడు లేడు, ఆ హరి ఎక్కడా లేడు అంటూ వచ్చాడు. ఉన్నాడు అని ప్రహ్లాదుడు అన్నాడు. ఎప్పుడైతే ప్రహ్లాదుడు నారాయణుడు అంతటా ఉన్నాడు అని అన్నాడు
అన్నాడో అప్పుడే మహావిష్ణువు శ్రీ నరసింహ స్వరూపంతో సమస్త చరాచర జీవవస్తు జాలములలో ప్రపంచమంతా నిండి ఉన్నాడు. దివ్య ప్రభావంతో అన్ని ప్రదేశాలలో అన్ని వస్తువులలో అణువు అణువున అచ్యుతుడు నరసింహమూర్తి ఆకారంతో ఆవరించి ఉన్నాడు. అది తెలియని హిరణ్యకశిపుడు ఓ చేతితో కత్తి పట్టుకుని ప్రహ్లాదుడి మీదకు దూసుకొస్తూ, ఓరి డింబక, నీ విష్ణువు అంతటా ఉన్నాడంటున్నావు, ఏది ఈ స్తంభంలో ఉన్నాడా? ఈ స్తంభాన్ని బద్దలు కొడితే వాడు వస్తాడా? ఒకవేళ ఆ హరి లేకపోతే నీ తల నరికేస్తాను అని కత్తితో తెగ ఊపుతూ బెదిరించసాగాడు. దానికి ప్రహ్లాదుడు సమాధానంగా, అంతటా ఉన్న ఆ విష్ణువు ఈ స్తంభంలో ఎందుకు ఉండడు? ఈ స్తంభంలో కూడా ఆ పరమాత్ముడు ఉన్నాడు. నీ సందేహం నాకు అర్థమవుతున్నది. నీవు ప్రత్యక్షంగా విష్ణువును చూడాలనుకుంటున్నావు. నిస్సందేహముగా ఆ నారాయణుడిని ఈ రోజే నీవు ప్రత్యక్షంగా చూస్తావు అని అన్నాడు. ఇక్కడ మనం బాగా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, అంతటి విష్ణువు స్తంభంలో ఉన్నాడు, నీకు కనబడతాడు అని నిస్సందేహముగా ప్రహ్లాదుడు అన్నాడు. ఈ రోజు ఈ పూట నీకు నేను కనబడతానని విష్ణువు ముందే ప్రహ్లాదునికి చెప్పాడా? లేదా ప్రహ్లాదుడు ఏమైనా కలగన్నాడా? లేదు. అదే విశ్వాసం. హరి పట్ల అంతటి విశ్వాసంతో అంతటా హరియే ఉన్నాడని నిస్సందేహముగా ప్రహ్లాదుడు పలికాడు. అది ప్రహ్లాదుడి మాట కాదు, ప్రహ్లాదుడి నోటి నుండి పరమాత్ముడే పలికించిన మాట. అందుకనే విష్ణువు నరసింహ స్వరూపంతో ఎక్కడ హిరణ్యకశిపుడు ఆగుతాడో, ఎక్కడ చేయి చూపుతాడో, ఎక్కడ ఏ గోడనో లేక ఏ స్తంభమో బద్దలు కొడతాడో అక్కడి నుండే ప్రత్యక్షమవడానికి సిద్ధముగా ఉన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు మహాకోపంతో ఎడమ చేతిలో కత్తి పట్టుకొని దిగ్గజాల కుంభస్థలాన్ని కొట్టిన కుడి చేతితో స్తంభాన్ని కొట్టాడు. వ్రేటు తోడన దశ దిశలను మిడుంగుణులు చెదుణం జిటిలి పెటిలిపడి బంబబ్జ మానంబగున మహాస్తంభంబు నలన ప్రళయ వేద సంభూత సప్తస్కంద బంధుర సమీరణ సంఘటిత ఘోర జోగుష్యనూన మహాబలాహక వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుష్పహ నిర్మాత సంఘ నిర్నోషని కాశంబులైన చెట్ట చెట్ట స్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకర ఆరావ పుంజములు జన్యన్య మానంబులయ్యగసి ఆకాశ కుహరాంతరాళంబు నిర్వాకాశంబు చేసి నిండినన్ బట్టు సాలక దోదు యమాన హృదయములై పరవశములై పితా మహామహేంద్ర వరుణ వాయుషికి ప్రముఖ చరాచర జంతు జాలంబులతోడ బ్రహ్మాండ కథా పగిలి పరిస్ఫోటితంబుగా అని పోతన గారు అద్భుతంగా రచించారు. హిరణ్యకశిపుడు తన అరిచేతితో స్తంభాన్ని కొట్టగా దశ దిశలు కదిలిపోయాయి. ఆ మహాస్తంభం నుంచి పెళపెళమని భయంకర ధ్వనులు వచ్చాయి. చట చట పట పట రవాలు వినిపించసాగాయి. పైనున్న దేవతలు, క్రిందున్న రాక్షసులు ఆశ్చర్యపోతూ చూశారు. బద్దలవుతున్న స్తంభంలో నుంచి ఓ మహాకాంతి వచ్చింది. హిరణ్యకశిపుడి కళ్ళు వైర్లు గమ్మాయి. స్తంభంలో నుంచి ఏదో మహా ఆకారము వస్తున్నట్టు కనబడింది. ఏమిటా అని హిరణ్యకశిపుడు చూశాడు. వచ్చేది నరుడు కాదు, మృగము, అంతకన్నా కాదు. హరుడు సగం నరుడై సగం సింహమై తన మాయారూపంతో అత్యంత భయంకరముగా ప్రత్యక్షమయ్యాడు. ఆ రకంగా నరసింహస్వామి ఆవిర్భవించాడు. ఆ నరసింహస్వామి పాదాలు చక్రం, చాపం, నాగలి, వజ్రాయుధం, మీనం వంటి శుభ రేఖలతో నిండి వికసించిన పద్మాల వలె ప్రకాశిస్తున్నాయి. ఆ స్వామి పాదాలు కదులుతూ ఉంటే ఆ భారానికి భూమిని మోసే అష్టదిగ్గజాలు, ఆదిశేషుడు, కుల పర్వతాలు, కూర్మరాజు అణిగి మణిగిపోతున్నారు. ఆ ఉగ్రమూర్తి ఊరువులు క్షీరసముద్రంలో పుట్టిన ఐరావతం తొండాలలాగా బలిసి బలవంతరంగా ఉన్నాయి. మణులు చెక్కిన మువ్వల ఒడ్డాణం, పీతాంబరం ధరించిన ఆ స్వామి నడుం చుట్టూ తిరిగి గణగణమని మోగుతున్నది. ఆ స్వామి నాభి ఆకాశ గంగా నదిలో సుళ్ళు తిరుగుతున్న సరస్సులాగా గంభీరంగా ఉంది. ఆ నరసింహుని నడుము సన్నగా నిగనిగా మెరుస్తున్నది. ఆయన వక్షస్థలం పెద్ద కొండచర్య వలె విశాలముగా కఠినముగా ఉంటూ ప్రకాశిస్తున్నది. ఆయన యొక్క గోళ్లే వజ్రాయుధములా కనబడ్డాయి. శరత్కాలంలో మేఘమాల మధ్య మెరిసే మెరుపు తీగల్లాగా ఆ నరసింహస్వామి కోరలు తళతళలాడుతున్నాయి. ప్రళయకాలంలో సమస్త లోకాలను కబలించి వేయటానికి పరాక్రమించే అగ్ని జ్వాలలాగా ఆ స్వామి నాలుక ఎర్రగా భయం కలిగిస్తున్నది. ఆ ఉగ్రమూర్తి నోరు, నాసికా రంధ్రాలు మేరుమందర పర్వతాల గుహాలలాగా విస్తారమై ఉన్నాయి. ఆ నాసికా రంధ్రాల నుంచి వచ్చే వేడివేడి నిట్టూర్పులకు సప్తసాగరాలు తట్టుకోలేక అల్ల కల్లోలమై సలసలా కాగుతున్నాయి. ఆ ప్రభువు కళ్ళల్లో తూర్పు కొండపై ప్రకాశిస్తున్న సూర్య మండల కాంతులు తేజరిల్లుతున్నాయి. ఆ నరసింహస్వామి బంగారు ఆభరణాలతో మెరుస్తూ కనపడ్డాడు. ఆ భయంకర రూపం చూసి దేవతలు కూడా గజగజ వణికిపోయారు. ఆ నరసింహస్వామి ప్రహ్లాద హిరణ్యకశిపులిద్దరినీ ఒకేసారి చూశాడు. చూసింది ఒకేసారి అయినా సరే ఆ చూపులో ప్రహ్లాదుడి మీదకు కరుణ జల్లుతూ హిరణ్యకశిపుని మీద క్రోధాన్ని చూపుతూ ఆ స్వామి కనిపించారు. అసలు ఈ రూపం ఎందుకు? సింహము కాక, మనిషి కాక ఇలా సగం సగం రూపం ఎందుకు అంటే, ఆకారం లేని పరమాత్మ ప్రహ్లాదుడి మాట నిలబెట్టుకోవడానికి రూపం ధరించి వచ్చాడు. అలాగే ఈ రూపం ప్రహ్లాదు
ప్రహ్లాదుడు ఏమైనా సృష్టించాడా? లేదు కదా. హిరణ్యకశిపుడే నింగిలో కాని, నేలపై కాని, మనిషి చేత కాని, మృగం చేత కాని, రాత్రి కాని, పగలు కాని చావు రాకూడదని ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు కదా. ఆ లిస్టే రూపం ధరించింది. ఇంకా అంతకంటే ముందు 3 రాక్షస జన్మలెత్తాలని సనక సనందనాథులు జయ విజయుల్ని శపించారు కదా. అంటే ఇంతమంది యొక్క మాటని నిలబెట్టుకోవడానికి ఆ నారాయణుడు నరసింహస్వామిగా వచ్చాడు. ఆ స్వామి ఒక్కసారిగా గర్జించగానే దిగ్గజాల చెవులు పగిలిపోయాయి. హిరణ్యకశిపుడు తెల్లబోయి కాసేపు అలానే చూస్తూ ఉండిపోయాడు. ఏమి రూపం, ఏమి సౌందర్యం, ఏమి కాంతి! వీడు నరుడా లేక సింహమా? రెండూ కాక ఆ 2 రూపములు వాడే అయ్యి మహామాయతో నన్ను చంపడానికి ఇలా వచ్చాడు ఆ నారాయణుడు. చూస్తుంటే నా చావు తప్పదేమో. చాచా, ఎలాగో చస్తాను, కానీ వీడితో యుద్ధం చేసి వీరమరణం పొందుతాను. ఒకవేళ గెలిస్తే ప్రహ్లాదుడిని నా వైపుకు తిప్పుకొని రాక్షస సామ్రాజ్యాన్ని ఏలుతాను అని గద చేతిన బట్టి నరసింహస్వామి మీదకు దూకాడు హిరణ్యకశిపుడు. భయంకరమైన అగ్ని మీదకు మినుగురు పురుగు వస్తుందా అన్నట్టుగా ఉంది ఆ దృశ్యం. దానవ వీరుడు తన భయంకరమైన గదాదండం గిరగిరా త్రిప్పి నరసింహస్వామిపై విసిరాడు. పుల్లని విరిచినట్టుగా గదని విరిచాడు నరసింహస్వామి. తర్వాత గరుత్మంతుడు సర్వాన్ని ఒడిసి పట్టినట్టుగా హిరణ్యకశిపుడిని పట్టుకున్నాడు. దానవేంద్రుడు జగిరిపడి ఇటూ అటూ గింజుకొని కోపంతో చాకచక్యంతో బలం పుంజుకొని పట్టు తప్పించుకున్నాడు. హిరణ్యకశిపుడి ఆయుధాలన్నీ నరసింహస్వామిలో కలిసిపోయాయి. తన కాంతి అంతా కోలిపోయాడు. అయినా గాని బాహుబలంతో హరిని తలదన్నగలను అని అహంకరించి తన బల పరాక్రమాలు ప్రదర్శించాడు హిరణ్యకశిపుడు తెలివితో తప్పించుకుంటూ తన మాయలతో ఎగురుతూ దూకుతూ ఏమాత్రం లొంగకుండా యుద్ధం చేశాడు. అది చూసి దేవతలే భయపడ్డారు. ఇక మాకు ముప్పు తప్పదేమో, వీడు లొంగేలా లేడు అని అనుకున్నారు. కాసేపు ఆకాశంలో ఎగురుతాడు, కాసేపు భయంకర రూపంతో కనబడుతాడు, కాసేపు శరీర ఆకారాన్ని పెంచుకుంటాడు. ఇలా తన తంత్ర విద్యలతో హిరణ్యకశిపుడు యుద్ధం చేశాడు. అది చూసి నరసింహస్వామి క్రోధించాడు. ఆలస్యము చేయకుండా హిరణ్యకశిపుడిని తన 2 చేతులతో పట్టుకున్నాడు. అది పగలు కాదు, రాత్రి కాదు, అది సంధ్యా సమయం. ఇంటి లోపల కాదు, ఇంటి బయట కాదు, సరిగ్గా గడప మీద కూర్చున్నాడు నరసింహస్వామి. నేల మీద గాని ఆకాశం మీద గాని హిరణ్యకశిపుడు చావడు. అందుకని స్వామి తన తొడల మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆయుధాలతో చావడు కాబట్టి స్వామి ఆయుధాలు కూడా ఉపయోగించలేదు. ప్రాణం ఉన్న దానితోనైనా ప్రాణం లేని దానితోనైనా హిరణ్యకశిపుడు చావడు. అందుకే తన గోళ్లను ఆయుధాలుగా వాడాడు నరసింహస్వామి. మన గోళ్లు ప్రాణం ఉందా అన్నట్టుగా పెరుగుతాయి, ప్రాణం లేదా అన్నట్టుగా కనబడతాయి. జీవము నిర్జీవము 2 గోళ్లే. కాబట్టి అటువంటి గోళ్లతో హిరణ్యకశిపుడి రొమ్ముని నరసింహస్వామి చీల్చాడు. హిరణ్యకశిపుడి గుండెలను చీల్చి భూమి మీద నెత్తురు కురిపించాడు. అమృతం త్రాగినట్టుగా ఆ దానవుడి నెత్తురు తాగాడు. అక్కడి చోటంతా రక్తపు వర్షం కురిపించాడు. కఠోర రక్త నాణాలు తుత్తునియలుగా త్రుంచివేశాడు. వక్షస్థలం పగలగొట్టాడు. కండరాలను ముక్కలు ముక్కలుగా ఖండించాడు. ప్రేగులు తెంచి మెడలో మాలగా వేసుకున్నాడు. కేవలం తన గోళ్లతో మాంసమంతా ముక్కలు ముక్కలు క్రిందకు కొట్టివేశాడు. ఆ గోళ్లు కాదు, ప్రకాశిస్తున్న భయంకర గండ్రగొడ్డల వలె కనపడ్డాయి. కేవలం గొడ్డలియే కాదు, కాసేపు కొడవళ్ళులాగా మరి కాసేపు రంపాలలాగా స్వామి గోళ్లు ప్రకాశించాయి. ఆ గోళ్లు అతి విచిత్రమైన రణ విజయాన్ని చాటుతూ శోభించాయి. అలా హిరణ్యకశిపుడిని వధించి నేలపై విసిరి రక్తాన్నంతా దులుపుకున్నాడు. దాంతో స్వామి గోళ్లు అద్భుతంగా మెరవసాగాయి. దేవతలు ఎంతగానో సంతోషించారు. అది చూసి వేలాది రాక్షసులు రోషంతో నరసింహస్వామి మీదకు యుద్ధానికి వచ్చారు. వచ్చిన వారిని వచ్చినట్టుగానే చక్రాది ఆయుధాలతో సంహరించాడు నరసింహదేవుడు. రాక్షస సంహారం పూర్తయ్యింది. కానీ స్వామి క్రోధం తగ్గలేదు. నరసింహస్వామిని చూడటానికి దేవతలు సైతం భయపడ్డారు. ఆయన ఊగిపోతూ ఆగ్రహంతో సింహాసనమెక్కాడు. గర్జిస్తూ కనపడ్డాడు. ఏ ఒక్కరు కూడా ఆయన్ని పలకరించలేక భయంతో దూరంగా ఉన్నారు. కానీ స్వామి ఆగ్రహాన్ని తగ్గించేందుకు బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేస్తారు. ఒకరా ఇద్దరా ఎందరో దేవుళ్ళు దిగి స్తోత్రం చేసినా సరే స్వామి గర్జిస్తూ ఊగిపోతూ ఆగ్రహంతో సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. దాంతో పరమేశ్వరుడే దిగివచ్చి, స్వామి శాంతించు, ఇంకా ప్రళయకాలానికి 1000 యుగాలు ఉన్నాయి. ప్రళయకాలంలో పొందాల్సిన కోపము ఇప్పుడెందుకు అని అనేక రకాలుగా ప్రార్థించాడు. అయినా గాని నరసింహస్వామి శాంతించక క్రోధంతోనే ఊగిపోతూ కనపడ్డాడు. ఇంద్రుడు వచ్చి స్తుతించాడు. మునేంద్రులు వచ్చి వినుతించారు. పితృదేవతలు, సిద్ధులు ఇలా అందరూ దిగివచ్చి రకరకాలుగా ప్రార్థించారు. ఈ విధంగా బ్రహ్మ, మహేశ్వరుడు, మహేంద్రుడు, సిద్ధులు, సాధ్యులు మున్నగు దేవతా ప్రముఖులు
నరసింహదేవుని ప్రసన్నం చేసుకోవటానికి పరిపరి విధాలా ప్రార్థించారు. అయినా ఆయన ఉగ్రస్వరూపం శాంతించలేదు. దాంతో దేవతలంతా లక్ష్మీదేవి వద్దకు వెళ్లి, తల్లి నీవే మమ్మల్ని రక్షించాలి, హరిప్రియవు, పతిసేవా విధానం ఎరిగిన సతీమ తల్లివి, నీవు వెళ్లి నరసింహస్వామిని శాంతపరచు అని అన్నారు. దాంతో లక్ష్మీదేవి నరసింహస్వామి దగ్గరకు వెళ్లి చూసింది. ఆ రూపం చూసి లక్ష్మీదేవి కూడా తెల్లబోయింది. ఏమిటిది? ఇది నాకు తెలిసిన రూపం కాదు, నేను విన్న రూపం కాదు. పూర్ణిమ నాడు చంద్రబింబం వలె ఉంటాడు నా హరి, కాని ఈయన ప్రళయకాలంలో సూర్యుడిలా ఉన్నాడు. చూపులు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి, కాని అనుగ్రహించేటట్టు కనపడటం లేదు. ఈ నరసింహుడిలో కరుణ కనిపించట్లేదు. ముఖంలో చిరునవ్వు లేనేలేదు. ఇది కఠిన కర్కశ నరసింహ విగ్రహం తప్ప స్త్రీమూర్తులు ఇష్టపడే సౌందర్య రూపం కాదు. స్వామి ఆగ్రహం తగ్గిన తర్వాతే నేను ఇక్కడికి వస్తాను అని లక్ష్మీదేవి కూడా వెనకడుగు వేసింది. అప్పుడు బ్రహ్మదేవుడు తెలివిగా ఆలోచించి, అసలు స్వామి అవతరించిందే తన భక్తుడి మాట నిలబెట్టడం కోసం. ఎవరి కోసమైతే ఈ అవతారమెత్తాడో అతడే వెళ్లి స్తుతిస్తే శ్రీహరి తన ఆగ్రహాన్ని వదులుతాడు అని అనుకొని దేవతలతో కలిసి ప్రహ్లాదుడి ముందుకు వచ్చాడు. నాయనా, నిన్ను రక్షించటానికే శ్రీహరి నరసింహుడై వచ్చాడు. ఆయన ఆగ్రహాన్ని నీవే తగ్గించగలవు అని దేవతలు ప్రహ్లాదుడిని వేడుకున్నారు. దాంతో ప్రహ్లాదుడు ఏమాత్రం భయపడకుండా నరసింహస్వామి ముందుకు వచ్చాడు. కోపంతో గర్జిస్తున్న నరసింహస్వామి ఒక్కసారిగా శాంతించి ప్రహ్లాదుడిని తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. తన చెయ్యిని ప్రహ్లాదుడి తల మీద ఉంచాడు. స్వామి అలా నెత్తి మీద చెయ్యి పెట్టగానే ప్రహ్లాదుడి జన్మాంతర దోషాలన్నీ పటాపంచలయ్యాయి. వేదాలు ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందాడు, బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. శరీరం పులకించిపోయింది. కళ్ళలో నుంచి నీళ్లు కారుస్తూ ప్రహ్లాదుడు నరసింహస్వామిని నమస్కరించాడు. ప్రహ్లాదుడు పలుకుతూ, స్వామి, నీ రూపం చూస్తే నాకు భయం కలగట్లేదు. సంసారమే అసలైన భయం, అంతేగాని విముక్తిని ఇచ్చేవాడివి. నిన్ను చూస్తే నేను భయపడను తండ్రి. ఈ దేవతలు నీ తత్వం తెలియక నీ దగ్గరకు రావడానికి కూడా భయపడుతున్నారు. కానీ సంసారమే భయము, నీవు అభయము అని అన్నాడు. ప్రహ్లాదుడు అనేక రకాలుగా స్తుతించగా నరసింహస్వామి పలుకుతూ, నాయనా, నీకేం కావాలో కోరుకో అని అన్నాడు. ప్రహ్లాదుడు సమాధానంగా, స్వామి, నేను మోక్షాన్ని కోరి నీ సన్నిధికి వచ్చాను. అంతేగాని ఈ సంసార కాలచక్రము నాకు వద్దు. లోకంలో సేవకులు ధనం కోసం రాజులను సేవిస్తారు. రాజులు తమ ప్రయోజనాల కోసం సేవకులకు ధనం ఇచ్చి పోషిస్తారు. తండ్రి, నా విషయం ఆ విధంగా భావించకు. నాకు ఏ కోరిక లేదు, నీకు నా వల్ల ప్రయోజనమూ లేదు. అయినా నీవు నాకు వరప్రదానం చెయ్యాలనుకుంటే కోరికలు వృద్ధి పొందని వరమును దయతో ప్రసాదించు. స్వామి, కామములు విడిచినవాడు నీతో సమానమైన వైభవం పొందుతాడు అని ప్రహ్లాదుడు భక్తితో ప్రణవపూర్వకంగా నరసింహ, పరమాత్మ, పురుషోత్తమ అంటూ నమస్కరించాడు. అప్పుడు నరసింహస్వామి పలుకుతూ, ప్రహ్లాద, నీ వంటి జ్ఞాన సంపన్నులు, ఏకాంతవాసులు ఎటువంటి కోరిక కోరరు. అయినా కూడా నీవు దానవనాథుడవై మన్వంతర కాలం సకల భోగాలు అనుభవించు. శుభప్రదమైన బుద్ధితో నా గాథలు విను. సర్వభూతాత్మకుడనైన నన్ను యజ్ఞేశునిగా, ఈశ్వరునిగా తెలుసుకుని ఆత్మలో నిత్యం ఆరాధించు. కర్మబంధాలు ఖండించి ఈశ్వరార్పణ బుద్ధితో నన్ను పూజించు. సుఖాలను అనుభవించుట చేత పూర్వపుణ్యాలు వ్యయమవుతాయి. వ్రతాల వల్ల పాపాలు తొలగిపోతాయి. ఆ తర్వాత నా సాన్నిధ్యం పొందుతావు. నా నరసింహావతారాన్ని, నీవు చేసిన స్తుతిని ప్రేమపూర్వకంగా మనస్సులో భావించిన నరుడు పునర్జన్మ పొందడు, కర్మబంధాలను అతిక్రమిస్తాడు అని అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు, ప్రభు, నీవు వరాహ రూపంలో హిరణ్యాక్షుడిని చంపినందుకు నా తండ్రి నీపై పగ పెంచుకున్నాడు. చేయరాని పాపాలు చేశాడు. ఇప్పుడు నా తండ్రి నీ చేతిలోనే మరణించాడు. నీవు భక్తుల ముఖ పద్మాలకు పద్మమిత్రుడవు. నా తండ్రి పాపములని పోగొట్టి ఆయనను పవిత్రుడిని చేయు అని అన్నాడు. దానికి నరసింహస్వామి సమాధానంగా, ప్రహ్లాద, నీవు నాకు పరమ భక్తుడవు. నిన్ను కనటం వల్ల నీ తండ్రి 7 తరాల వాళ్లతో కూడా పవిత్రుడై శుభస్థితి పొందాడు. నా భక్తులు ఉన్న చోట దుర్జనులు కూడా పరిశుద్ధులవుతారు అని అన్నాడు. బ్రహ్మాది దేవతలు నరసింహస్వామిని పూజిస్తూ స్తుతించారు. తండ్రి, నీ నరసింహావతారాన్ని నిష్ఠతో ఉపాసించే వాళ్ళు యముని వల్ల బాధలు పడరు, మృత్యుభయం పొందరు అని పలికారు. నీచులకి వరాలిస్తే ఏం జరుగుతుందో నాకు తెలిసి వచ్చింది అని మరో పక్కన బ్రహ్మదేవుడు చెబుతూ వచ్చాడు. ఆ తర్వాత శ్రీ నరసింహదేవుడు అంతర్ధ్యానమయ్యాడు. ప్రహ్లాదుడు ప్రమోదంతో పరమేశ్వరునకు నమస్కారం చేశాడు. చతుర్ముఖుడు శుక్రాది మునీంద్రులతో కలిసి దైత్య దానవ రాజ్యానికి ప్రహ్లాదుణ్ణి పట్టాభిషిక్తుని చేసి ఆశీర్వదించాడు. బ్రహ్మతో సహా దేవతలందరూ తమ తమ స్థానాలకు దయచేశారు అని నారద మహర్షి ఈ నరసింహస్వామి చరిత్రను ధర్మరాజుకు చెబుతాడు. ఈ కథ అంతా నారదునికి ధర్మరాజుకి మధ్య ఉన్న సంవాదం అని మర్చిపోకండి. నారదుడు ఫలశ్రుతి చెబుతూ, రాజా,
మహారాజా, శుభకరమైన ఈ శ్రీ నరసింహస్వామి విహారము, హిరణ్యకశిపుడి సంహారము, భక్తుడైన ప్రహ్లాదుని సంచారము, మంచి మనస్సుతో వినినా చదివినా ఏ భయము కలుగని పుణ్యలోకానికి మానవుడు చేరుకుంటాడు. రాజోత్తమ, శ్రీకృష్ణుడు నీ గృహంలో విహారం చేయటం నీ మహాభాగ్యం అని అన్నాడు. ఈ రకంగా నరసింహస్వామి యొక్క అద్భుతమైన అవతార విశేషాలు పూర్తవుతాయి. భాగవతంలోని ఒక అత్యద్భుత ఘట్టాన్ని ఇవాళ మనం పూర్తి చేసుకున్నాం. అలా అని ఇక్కడితో పూర్తవలేదు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది వరాహ అవతారం, నరసింహస్వామి అవతారం, ఈ మధ్యలో భక్తుల చరిత్రలు, ఇంకా విష్ణు అంశల కథలు మాత్రమే. ఇంకా మత్స్య కూర్మ వంటి ఎన్నో అత్యద్భుతమైన విష్ణు అవతారాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అందులోనూ భాగవతం అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి గుర్తు వస్తాడు కదా. వాటి విశేషాలు కూడా ముందు ముందు రాబోతున్నాయి. కాకపోతే కొంచెం సమయం పట్టవచ్చు. తర్వాత నారదుడు ధర్మరాజు మీదున్న అభిమానంతో మరో కథను చెబుతాడు. ఆ కథ పేరే త్రిపురాసుర సంహారం. ఈ కథ అందరికీ తెలుసు కదా అనే ఉద్దేశంతో నేను స్కిప్ చేస్తున్నాను. నన్ను క్షమించండి. బట్ భాగవతం తొందరగా పూర్తి చేయమని జనాల నుండి ప్రెషర్ వస్తోంది. కాబట్టి కొన్ని చిన్న చిన్న కథలు స్కిప్ చేస్తున్నాను. భాగవతం పూర్తయ్యాక ఎక్స్ట్రా ఎపిసోడ్స్ పేరుతో మిగతావి కూడా కవర్ చేద్దాం. ప్రెజెంట్ అయితే భాగవతం ని తొందరగా పూర్తి చేయాలి, కానీ జనాల్ని ఆకట్టుకోవాలి. దాంతో పాటు ఈ పురాణంలో ఉన్న ముఖ్యాంశాలు కూడా నేను మిస్ అవ్వకూడదు. ఈ టార్గెట్ తోనే ముందుకు వెళ్తున్నాను. సో ఇక కథలోకి వెళితే, శుకుడు 4వ మనువు యొక్క విశేషాలు చెబుతూ గజేంద్ర మోక్షం యొక్క ప్రస్తావన తీసుకొస్తాడు. అప్పుడు పరీక్షితుడు ప్రశ్నిస్తూ, మహాత్మా, 4వ మనువు కాలంలో గజేంద్రుడిని శ్రీహరి మొసలి నుండి రక్షించాడు అన్నారు. నీటిలో తిరిగే మొసలికి దట్టమైన అడవిలో తిరిగే ఏనుగుకు పోరాటం ఎట్లా జరిగింది? విష్ణువు గజేంద్రుడిని ఎలా రక్షించాడు? ఈ కథను వినాలని నాకు కుతూహలంగా ఉంది. దీనిని వినిపించు. చెవులకు పండువుగా, మనస్సుకు ప్రీతిగా నేను వింటాను అని అన్నాడు. దానికి శుకుడు సమాధానంగా గజేంద్రుడి యొక్క చరిత్ర చెప్పటం మొదలెడతాడు. ప్రహ్లాద చరిత్ర తర్వాత గజేంద్ర మోక్షం వినడం ఉత్తమం. ఎందుకంటే ఈ గజేంద్రుడి చరిత్ర భాగవతంలో చెప్పినంత స్పష్టంగా వేరే ఏ పురాణంలోనూ చెప్పలేదు. ఈ గజేంద్ర చరిత్ర భగవద్గీతకు సమానం. కాబట్టి భాగవతం వినడానికి వచ్చిన మీరందరూ ఈ గజేంద్ర మోక్ష ఘట్టాన్ని ఇప్పుడే శ్రద్ధ వహించి ఆస్వాదించండి. అయితే ఈ కథ భూలోకంలో చోటు చేసుకున్నది కాదు. క్షీరసాగర మధ్యంలో 10,000 యోజనాలు కలిగిన త్రికూట పర్వతంపై చోటు చేసుకుంది. అదో విస్తారమైన అరణ్యం. అక్కడే ఎన్నో వృక్షాలు. ఆ వృక్షాలు కూడా అనేక రకాలు. ఆశ్చర్యం ఏమిటంటే సుమారు 52 పైగా వృక్షాలు ఇక్కడ చెప్పారు. ఆ 52 వృక్షాలు ఏమిటనేవి పోతన గారు రచించిన గద్యంలో చూద్దాం. అది మరియును మాతులుంగ లవంగ లుంగ చూత కేతకీ బల్లాత కామ్రాతక సరళ పనస బదరీవకుల వంజుల వటకుటజ కుంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార చందన పిచునముంద మందార జంబూ జంబీర మాధవీ మధుకతాల తక్కోల తమాల హింతాల రసాలసాల ప్రియాళు బిల్వామలక క్రముక కదంబ కరవీర కదళీ కపిత్స కాంచన కందరాళ శిరీష శింశు పాశోక పలాశ నాగపున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికామ తల్లికా ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదం కురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరుణ్ణి నహాలం కృతంబును అని పోతన గారు అద్భుతంగా రచించారు. ఇది ఉట్టి గద్యం కాదండోయ్. ఇందులోనే 52కి పైగా వృక్షాల యొక్క రకాలు చెప్పారు. అయితే ఈ వృక్షాలు చెప్పుకోవడం అంత అవసరమా అని మీరు అడగవచ్చు. దీనికి 2 కారణాలు. ఒకటి, ఈ వృక్షాల పేర్లు విన్నా సరే పుణ్యం లభిస్తుంది. రెండవది, ఇంత పెద్ద భాగవత గ్రంథంలో ఎక్కడో అష్టమ స్కందంలోని గజేంద్రుడి చరిత్రలో త్రికూట పర్వతం గురించి వివరిస్తూ 52 రకాల చెట్ల గురించి చెప్పారు. ఇంత గొప్ప డీటెయిలింగ్ హిందూ గ్రంథాల్లో తప్ప వేరెక్కడా కనబడదు. ఏదో మా దేవుడే గొప్ప, మా మతమే గొప్ప అని 4 సోది మాటలు ఎవడైనా ప్రచారం చేస్తాడు. కానీ ప్రతి కథలోనూ వందలాది పాత్రలు, ఆ పాత్రలకు మరిన్ని కథలు, మరియు ఆ పాత్రల చుట్టూ ఉండే ప్రకృతి, ఇలా అనేకమైన విషయాలు కేవలం మన హిందూ గ్రంథాల్లోనే చెప్పబడతాయి. మీరు కావాలంటే ఒక చిన్ని ప్రయత్నం చేయండి. మీరు చిన్నప్పుడు స్కూల్లో ఈ గజేంద్ర మోక్షం వినే ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పేది మీకు ఇంకా క్లారిటీగా అనిపిస్తుంది. నా వీడియో పూర్తయ్యాక ఇదే గజేంద్ర మోక్ష ఘట్టాన్ని వేరొకరి ప్రవచనంలో వినే ప్రయత్నం చేయండి. అక్కడ మీరు ఇంకా కొత్త విషయాలు తెలుసుకుంటారు. లేదా చూసిన ఈ వీడియోనే మళ్ళీ మళ్ళీ చూసినా సరే మీకు కొత్తగా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇలా భాగవతంలోని ప్రతి కథ వింటున్న ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది. అందువల్ల ఈ భాగవతాన్ని మీరు మళ్ళీ మళ్ళీ వినండి, మళ్ళీ మళ్ళీ చదవండి, ఇతరులకు చెప్పండి. బై ద వే, సారీ ఫర్ ద లాంగ్ ఇంట్రొడక్షన్. ఇప్పుడు గజేంద్ర మోక్షాన్ని తెలుసుకుందాం పదండి. అయితే మనం చెప్పుకున్న ఈ త్రికూట పర్వతంలోనే గజేంద్రుడు నివసించేవాడు. గజేంద్రుడు అంటే ఏనుగులలో శ్రేష్ఠుడు. ఆయనకి మించిన ఏనుగు మరొకటి లేదు అన్నట్టు. సో ఏనుగులకి ప్రభువు అనుకోండి. ఈ గజేంద్రుడి పరాక్రమం ముందు సింహాల గుంపులు కూడా పనికిరావు. పులులు సైతం ఈయన్ని చూస్తే దడుసుకుంటాయి. అటువంటి గజేంద్రుడు తన గుంపుతో వెళుతున్నాడు. ఏనుగుల గుంపు అంతా గజేంద్రుడి బలాన్ని చూసుకొని ధైర్యముగా అరణ్యమంతా తిరిగేవి.
వచ్చాయి. అయితే ఆ పూటకి కాలం కలిసి రాక గజేంద్రుడు దారి తప్పిపోయాడు. భటులు అంతా ఎక్కడో వెనకబడిపోయారు. ఏనుగు రాజుగారు మాత్రం తన పక్కనున్న ఆడ ఏనుగులను చూసుకొని రెచ్చిపోతూ ముందుకెళ్లాడు. తాను బలవంతుడు అవడంతో ఏ సైన్యం లేకున్నా ధైర్యంతో ఆడ ఏనుగులతో నడవసాగాడు గజేంద్రుడు. అది వేసవి కాలం అవ్వడం వల్ల ఏనుగులు బాగా అలసిపోయాయి. అక్కడే ఓ కాసారాన్ని చూశాయి. అందులోకి దిగి నీళ్లు తాగి దాహం తీర్చుకున్నాయి. కాసేపు అందులోనే ఆడుకున్నాయి. అలా అని ఊరికే ఉండిపోయాయా అంటే లేదు. రాజుగారు మీరు కూడా రండి అంటూ గజేంద్రుణ్ణి కూడా నీటిలోకి దింపాయి. ఆయన గారికి కూడా ఆసక్తి ఉండటం చేత నీటిలోకి దిగి ఆడ ఏనుగులతో ఆటలాడాడు. ఏనుగులు ఆడితే పక్కనోడికి భూకంపంతో సమానం లేండి. అక్కడ కాసరమంతా అల్ల కల్లోలమయ్యింది. పక్షులన్నీ ఎగిరిపోయాయి. చేపలు పారిపోయాయి. అప్పుడే ఆ కాసరంలో నిద్రిస్తున్న ఓ ముసలి కళ్ళు తెరిచింది. అలా బయటకి వస్తూ టక్కున గజేంద్రుణ్ణి పట్టుకుంది. అన్ని ఏనుగుల మధ్య పోయి గజేంద్రుడినే పట్టుకుంది ఆ ముసలి. మరో పక్కన గజేంద్రుడు ఓటమి ఎరుగని మహావీరుడు. ఆయన యొక్క బల పరాక్రమాల ముందు పులులు సింహాలు కూడా పరుగులు పెడతాయి. అటువంటి గజేంద్రుణ్ణి ఆ ముసలి పట్టుకోగా ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం కొనసాగింది. ఆహా, ఎన్నో యుద్ధాలు చూశాను, నాకిదో లెక్క అని గజేంద్రుడు విర్రవిగుతూ యుద్ధం చేశాడు. తన చుట్టూ ఉన్న ఆడ ఏనుగులని చూసుకొని రెచ్చిపోతూ ఆ మొసలితో యుద్ధం కొనసాగించాడు. తొండం తిప్పాడు, కాళ్లు ఊపాడు. గజేంద్రుడు మొసలి పట్టు తప్పించుకున్నాడు. పొడవైన తన తొండాన్ని పైకెత్తి కొట్టాడు. ఆ దెబ్బకు మొసలి చనిపోయినట్టు నీళ్లలో పడిపోయింది. తొందరగా తేరుకొని ఏనుగు ముందరి కాళ్లను పట్టుకుంది. గజేంద్రుడి దాడి తట్టుకోలేక కాళ్లు వదిలి తోకను పట్టింది ఆ మొసలి. మొసలి ఏనుగును మడుగులోకి ఈడ్చింది. ఏనుగు మొసలిని గట్టుపైకి లాగింది. రెండు ద్వేషాన్ని పెంచుకున్నాయి. ఏనుగు కంటే మొసలి, మొసలి కంటే ఏనుగే బలమైనవి అనుకుంటూ అతల కుతల లోకాల వీరులు ఆశ్చర్యపడ్డారు. ఏనుగు మొసలి రెండు అభిమానంతో ఒకదాన్ని ఒకటి మించి ఢీకొన్నాయి. వాటి పోరాటం అన్ని లోకాలకు భయంకరంగా సాగింది. అవి రెండు ఒకదాన్ని ఒకటి ఓడించాలనే పట్టుదలతో ఆ సరస్సును కలచివేశాయి. సింహాన్ని సింహము, కొండను కొండ వెనుదీయకుండా ఎదిరించినట్టు నీళ్లలో అవి రెండు తీవ్రంగా పోరాడాయి. నురుగులు లేచి ఆకాశాన్ని తాకాయి. కరీ మకరి రెండు ఎడతెరపి లేకుండా ముట్టెలతో తాకుతూ తలలు ముక్కలయ్యేటట్టు అమరికలు తప్పి నెత్తురు కారేటట్టు హుమ్మంటూ వాటి పండ్లతో పొడుచుకున్నాయి. ఒకదానిని ఒకటి లాగేటప్పుడు కాళ్ల పట్టు వదలకుండా గట్టిగా నిలదక్కుకొన్నాయి. సరస్సులోని నీళ్లు వేగంగా సుళ్ళు తిరిగాయి. ఆ నీళ్ల తాకిడికి మొసళ్ళు, తాబేళ్లు, ఎండ్రకాయలు, చేపలు, కప్పలు మొదలైనవి ప్రాణాలు కోల్పోయాయి. బింకంతో వేగంగా మొసలి, ఏనుగు ఒకదానిని ఒకటి అణగద్రొక్కి చికాకు పరిచాయి. బాగా అలసట పొందాయి. ఆ సమయంలో మొసలితో పోరాడుతున్న గజేంద్రుణ్ణి ఒంటరిగా విడిచిపెట్టి వెళ్లడానికి కాళ్లాడక ఆడ ఏనుగులు ఊరక చూస్తూ ఉండిపోయాయి. ఎంతైనా ఆలుమగలకు మధ్య ఉండే ముడి విడరానిది కదా. అప్పుడు మొసలికి నీళ్లే బ్రతుకు తెరువు కావడం వల్ల క్రమంగా దానికి బలము, పట్టుదల పెరుగుతూ వచ్చాయి. సింహము వలె మొసలి హుంకారం చేసింది. ఒక్క ఉదుటున ఏనుగు కుంభస్థలం పైకి ఉరికింది. పాదాల నడుమ దూరి గిరగిరా తిరిగింది. మెడను, వీపును కరిచి బాధ పెట్టింది. సులువుగా ఎగిరి తోక కొరికింది. నలిగిపోయేటట్టు ఢీకొన్నది. నీళ్లలో ముంచింది, మునిగింది. ఎముకలు, దంతాలు విరిగేటట్టు కొట్టింది. దాగి దాగి పైబడింది. ఇప్పటి వరకైతే గజేంద్రుడు ఓటమిని చూడలేదు. కానీ కాలం అన్ని వేళలా అనుకూలంగా ఉండదు కదా. గజేంద్రుడి యుద్ధం చూస్తున్న ఆడ ఏనుగులకి అర్థమయ్యింది. కాసేపట్లో గజరాజు గారు ఓడిపోతారు అని. ఇంకా ఆయన్ని ఎవరూ కాపాడలేరు అనుకొని ఆడ ఏనుగులు నిశ్శబ్దంగా వెళ్లిపోయాయి. చూసారా, ఏ ఆడ ఏనుగుల కోసం విర్రవీగాడో, ఎవరిని చూసుకొని ఇంతసేపు బలాన్ని ప్రదర్శించాడో వారే వదిలి వెళ్లిపోయారు. మరి ఎందుకు ఈ ప్రదర్శన? ఎవడి కోసం ఈ యుద్ధం? ఈ ఆడ ఏనుగులని నమ్ముకొని వాటి సరసన్న పడి ఇవాళ గజేంద్రుడు సారీ ఇవాళ మన నేటి యువత అంతా కూడా ఓడిపోతుంది. అందుకే ఇది పైకి గజేంద్రుడి కథలా కనిపిస్తూ ఉన్నా సరే ఇది నిజానికి జీవుడి కథ, మన అందరి కథ. ఎందుకంటే గజేంద్రుడికి ఉన్న బంధం ఒకరో ఇద్దరో కాదు, 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులని వెనకేసుకొని తిరిగేవాడు. ఇప్పుడు ఆ ఆడ ఏనుగులన్నీ వెళ్లిపోయాయి. మరి నాకు దిక్కున్నవాడెవడు? నా బంధువులే నన్ను వదిలి వెళ్లిపోయారే. కాసేపట్లో నా బలం క్షీణించి నేను ఈ మొసలి కడుపున ఆహారమవుతాను. నా రక్షకుడు ఎవరు? బలం ఉందనుకున్నాను, పరాక్రమం ఉందని భావించాను. ఇలా మడుగులో ఓ మొసలి చేత సంహరింపబడుతున్నాను అని ఏనుగు దుఃఖించింది. చూసారా, అంతిమ క్షణంలో ఎవ్వరూ మనతో ఉండరు. మన సక్సెస్ ని చూసి, మన డబ్బు లేక మన పవర్ చూసి ఎవడైనా మనతో ఉంటాడు. కానీ కష్ట సమయాల్లో ఆ భగవంతుడు తప్ప మనల్ని ఎవ్వడు రక్షించలేడు. సొంత అన్నదమ్ముళ్ళు, బంధుమిత్రులు ఎవరైనా సరే మనల్ని ఒకానొక సమయాన్న వదిలేయాల్సిందే. ఆ పరమాత్మ తప్ప ఎవ్వడూ మనకి ఏమీ కాలేడు. ఎందుకంటే ఈ జీవులెవరూ శాశ్వతం కాదు. కోట్ల కొలది ఏనుగులు తన చుట్టూ ఉన్నాయని గజేంద్రుడు అనుకున్నాడు. మరి కోట్ల
బంధాలు ఉన్న గజేంద్రుడికే ఏ గతి లేని గతి పట్టిందంటే మనమెంత చెప్పండి. కాకపోతే ఇది మనం రియలైజ్ అవ్వట్లేదు. కానీ గజేంద్రుడికి ఆ పూట జ్ఞానోదయం అయ్యింది. ఎవ్వడూ నన్ను రక్షించలేకపోయాడు, మరి నన్ను రక్షించేవాడు ఎవ్వడూ లేడా? ఒకవేళ ఉంటే ఆయనెవరో గాని ఆయన్ని నేను నమస్కరిస్తాను, శరణు కోరుతాను అని బాధను పొందాడు. ఇక్కడ మనం చాలా ఫోకస్డ్ గా వినాలండోయ్. గజేంద్రుడు ప్రార్థించడం మొదలెట్టాడు. నన్ను వదిలేసి ఈ ఆడ ఏనుగులు వెళ్లిపోతున్నాయి. నాకిప్పుడు దిక్కన్నవాడు ఎవడు లేడా? నన్ను రక్షించేవాడు ఎవడు లేడా? భగవంతుడా, నాకు భయం కలుగుతుంది. నా గతి ఏమవుతుందో? నన్ను రక్షించువాడు ఉన్నాడా? ఉంటే ఆయన్ని నేను మొక్కుతాను. ఈ లోకం ఎవని వల్ల పుడుతుందో, ఎవనితో కలిసి ఉంటుందో, ఎవని లోపల లయం పొందుతుందో, ఎవడు పరమాత్ముడో, ఎవడు ఈ విశ్వానికి మూల కారణమో, ఎవడు పుట్టడము గిట్టడము పెరగడము లేకుండా ఉంటాడో, ఎవడు అన్నీ తానే అయ్యి ఉంటాడో అటువంటి ప్రభువైన భగవంతుణ్ణి నేను శరణు కోరుతాను. చూసేవాడు, అన్నిటికీ ప్రభువు, సర్వజ్ఞుడు, దయారసానికి సముద్రం వంటివాడు, అన్నింటికీ మూలపురుషుడు, ఇంద్రియాలను ఆజ్ఞాపించేవాడు, దుఃఖాన్ని తొలగించేవాడు, మాయా అనే నీడతో నిండుగా వెలిగేవాడు, ఒంటరివాడు, మిక్కిలి గొప్పవాడు, అన్నిటికీ బీజమైనవాడు, ఏ కారణము లేనివాడు, అటువంటి స్వామికి నన్ను కాపాడమంటూ నమస్కరిస్తాను. దేవుడు అర్హులైన వారి వెంటే ఉంటాడంటారు, ఉత్తములైన యోగుల చేత ఉంటాడంటారు, అన్ని దిక్కులలోనూ ఉంటాడని అంటారు. ఉన్నాడు అనే అటువంటి దేవుడు మరి ఉన్నాడో లేడో అసలు అనుమానం ఎందుకు? భగవంతుడు పేద ధనిక అనే భేదం లేకుండా శరణు కోరిన వారిని రక్షిస్తాడు. కాబట్టి నాకు కూడా సాయపడతాడు. అతడు బయటి చూపులు వదిలి తననే చూసే వారిని దయతో చూస్తాడు. నా కష్టాన్ని కూడా చూస్తాడు. అతడు దీనుల మొరలు తెలుసుకొని తన్ను తానే మర్చిపోతాడు. నా మొరను కూడా వింటాడు. అన్ని రూపాలు అతని రూపాలే. అతనికి మొదలు నడుము తూదా లేవు. అతడే భక్తులకు దిక్కులేని వారికి ఆధారం. అందువల్ల అటువంటి దొర నా మొర వినడా? నా బాధ చూడడా? దయ తలచడా? తొందరగా రాడా? దేవాదిదేవా రావయ్యా, వరాలిచ్చే దొర కరుణించవయ్యా, పుణ్యాత్ముడా కాపాడవయ్యా. అసలు నిజంగా నీవు ఉన్నావా? లోకాన్ని సృష్టి చేసి లోకానికి దూరంగా ఉంటూ లోకానికి అంతరాత్మయై లోకానికి బాగా తెలుసుకో తగినవాడై లోకమే తానై లోకాతీతుడై పుట్టుక లేకుండా ఎల్లప్పుడూ ఉంటూ ముక్తినాయకుడై లోకాన్ని నడిపిస్తున్న పరమాత్ముణ్ణి నేను ఆరాధిస్తాను. భగవంతుడా, నాలో కొంచెం కూడా శక్తి లేదు. ధైర్యం తగ్గిపోయింది. ప్రాణాలు కూడా కదులుతున్నాయి. మూర్ఛ వస్తోంది. శరీరం సృక్కిపోయింది. ఇంకా అలసట కలిగింది. నాకు నీవు తప్ప వేరే దిక్కు లేదు. ఆర్తితో కూడిన నన్ను ఆదుకోవటం న్యాయం అని గజేంద్రుడు భగవంతుణ్ణి శరణు వేడాడు. ఓ కమలాక్ష, ఓ వరదా, ఓ ప్రతిపక్ష విపక్ష దూరా, కుయ్యో కవియోగ వంద్య సుగుణోత్తమ, ఓ శరణాగత మరనోకః, ఓ మునీశ్వర మనోహర, ఓ విమల ప్రభావ, రావే కరుణింపవే తలంపవే, శరణార్థిని నన్నుగావవే. ఓ కమలాక్షుడా, ఓ వరదుడా, శత్రువులపైన కూడా వైరం లేనివాడా, నా మొర వినవా? కవుల చేత యోగుల చేత నమస్కారాలు అందుకొనేవాడా, ఉత్తమ గుణాలు కలవాడా, శరణు వేడిన వారికి కల్పవృక్షం వంటివాడా, మునీంద్రులకు ప్రియమైనవాడా, నిర్మలమైన మహిమ కల దేవా రావా, కనికరింపవా, కరుణించి శరణు కోరుతున్న నన్ను కాపాడవా అని గజరాజు మొరపెట్టుకున్నాడు. నింగివైపు నిక్కి చూస్తూ నిట్టూర్పులు విడిచాడు. ఆకాశానికి చెవులప్పగించి ఆక్రోశించాడు. నిజానికి గజేంద్రుడు పిలిస్తే దేవతలే దిగివచ్చేవారు. కానీ గజేంద్రుడు ఏ ఇంద్రుడికి గాని బ్రహ్మకు గాని పిలవలేదు. ఎవడు విశ్వానికి కారణమవునో, ఎవడు విశ్వానికి కారణమైన ప్రకృతికే కారణమవునో వాడిని నేను నమస్కరిస్తున్నాను, నన్ను రక్షించు అని అన్నాడు గజేంద్రుడు. అందువల్ల విశ్వము నడిపేది విష్ణువు కదా, విశ్వానికి కారణం ఆయనే కదా అని బ్రహ్మాది దేవతలు ముందుకు రాకుండా విష్ణువు కోసం ఎదురు చూశారు. అయితే గజేంద్రుడు ఇంకా ప్రహ్లాదుడు వీరిద్దరి ప్రార్థనలు ఇంచుమించుగా ఒకటే రకంగా ఉంటాయి. ప్రహ్లాదుడు సర్వవ్యాపకుడైన భగవంతుణ్ణి ప్రార్థించాడు. గజేంద్రుడు కూడా అదే చేశాడు. హిరణ్యకశిపుడు నింగిలో కాని నేల మీద కాని పగలు కాని రాత్రి కాని ఆయుధంతో కాని ఆయుధం లేకుండా కాని చావు ఉండకూడదని వరమడిగాడు. ఆ వరానికి తగ్గట్టుగా అంతటా నిండి ఉన్న పరమాత్ముడు ఏ రూపం లేనివాడు నరసింహ రూపం ధరించి హిరణ్యకశిపుడిని సంహరించాడు. అంటే నరసింహస్వామి హిరణ్యకశిపుడి యొక్క కోడింగ్ అనుకోండి. హిరణ్యకశిపుడు ఏ రూపంలో ఊహించాడో ఆ రూపంలో విష్ణువు దిగివచ్చాడు. అంతే
తప్ప అసలు దేవుడికి రూపం అనేదే లేదు. అదే రకంగా గజేంద్రుడు, ఓ విష్ణువు, ఓ పలానా ఊరికి దేవుడా, ఓ పలానా మతానికి దేవుడా, నేను నీ మతంలోకి మారతాను లేక నీ పార్టీలో జాయిన్ అవుతాను, నన్ను కాపాడు అని అనలేదు. ఎవడు సర్వవ్యాపకుడో, ఎవడు సృష్టిని నడిపిస్తున్నాడో వాడిని నేను నమస్కరిస్తున్నాను, వాడే నన్ను రక్షించాలి అని అన్నాడు. అంటే దీని అర్థం ఏ మతంలో ఉన్నా, ఏ దేవుణ్ణి పూజించినా సరే పలికే పరమాత్మ ఒక్కడే. ఆయనే మనం ఊహించిన రూపంలో దర్శనమిస్తూ రక్షిస్తాడు తప్ప అసలు ఆయనకు రూపమే లేదు. కాబట్టి ఈ భూమి మీద ఏ దేవుణ్ణి, ఏ మట్టిని, ఏ రాయిని పూజించినా సరే కోరికలు తీరుతున్నాయంటే దాని అర్థం అది మన భక్తి. భగవంతుడు అనే పదానికి సరైన మీనింగ్ వెతికితే మనకి గొడవ ఉండదు. సో రాముడు గారు, కృష్ణుడు గారు, శివుడు గారు ఎవరు దేవుడు, ఎవరిని శరణు కోరాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా ఎవడు సృష్టిని నడిపిస్తున్నాడో, ఎవడు సర్వవ్యాపకుడో, ఎవడు సృష్టికి కారణమైన ప్రకృతికి సైతం ఆధారమో అటువంటి వాడిని నేను నమస్కరిస్తున్నాను అంటే చాలు, అది భగవంతుడి దాకా వెళుతుంది. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు కొత్తగా ఒక ఆఫీస్ లోకి చేరారు అనుకుందాం. అక్కడ మేనేజర్ ని ఒకడు సునీల్ అని, మరొకడు కిషోర్ అని, ఇంకొకడు సుందర్ అని పిలుస్తున్నాడు. అప్పుడు మేనేజర్ పేరు ఏంటో అని ఒక కన్ఫ్యూజన్ మొదలవుతుంది. కానీ దాని బదులు డైరెక్ట్ గా మేనేజర్ గారు ఇటు రండి అని పిలిస్తే అయిపోతుంది కదా. అంతే తప్ప పక్కనుండి చూసి ఆందోళన పొందడం ఎందుకు, పలానా మతము, పలానా దేవుడు అని భీతిలి చెందడం ఎందుకు? ఎందుకంటే ఈ పలానా మతాన్ని నమ్మకపోతే నరకంలో పోతావు అని ఒక్కో మతం వాళ్ళు ఒక్కో రకంగా ప్రచారం చేస్తున్నారు. అప్పుడు మనకు భయం వేస్తుంది. ఇక్కడ ఉంటే వాడు ఊరుకోడు, అక్కడ ఉంటే వీడు ఊరుకోడు అన్నట్టుగా అయింది మన పరిస్థితి. కానీ ఎక్కడ ఉన్నా సరే, ఏం పేరు పెట్టి పిలిచినా సరే, నీవు శరణు కోరేది భగవంతుడిని, ఆ భగవంతుడు ఒక్కడే సర్వవ్యాపకుడు అనే ఐడియా మనకుంటే సరిపోతుంది. కాబట్టి భగవంతుడికి పేరు ఊరు పెట్టి లిమిట్ చేయకూడదు. అలా అని రామకృష్ణ అని పిలవకూడదు అని అనట్లేదు. కానీ వేరు మతాలు, వేరు దేవుళ్ళు అనే గొడవ ఉండేది కాదు అనేది నా అభిప్రాయం. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే అందరూ ఒకటే, అంతా సమానమే అనే మాట హిందూ ధర్మంలోనే వినపడుతుంది. భారతీయ సంస్కృతంలో మాత్రమే లోకాహ సమస్త సుఖినో భవంతు అనే మాట వినబడుతుంది. వేరే మతాల్లో మాత్రం మా దేవుడే గొప్ప, మీ వాడసలు దేవుడే కాదంటారు. ఎందుకంటే వాళ్ళు దేవుడు అనే కాన్సెప్ట్ ని కొన్ని పనికిమాలిన పాయింట్స్ తో లిమిట్ చేసుకుంటారు కాబట్టి. సో మనం మాత్రం అందరూ బాగుండాలి అని అంటున్నామంటే మరొకసారి మన ఋషుల జ్ఞానం ఎంత గొప్పదో, ఈ సంస్కృతి ఎంత గొప్పదో తెలుస్తుంది. అందుకే భారతీయులుగా మనం గర్వపడాలి. హిందూ ధర్మం లేనిదే ఈ దేశం లేదు, అలాగే ఈ దేశము లేనిదే హిందూ ధర్మం కూడా లేదు. దేశద్రోహం హిందూ ధర్మానికే ద్రోహం, అలాగే హిందూ ధర్మానికి చేసే ద్రోహం ఈ దేశానికే ద్రోహం. కాబట్టి దేశభక్తి, ధర్మం ఈ రెండు మన తరానికి అందించాలి. బై ద వే టాపిక్ డైవర్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తే నన్ను క్షమించండి. కానీ ఈ దేశంలోని పరిస్థితులు చేజారిపోకముందే మనం మన ధర్మాన్ని నిలబెట్టాలి. మొత్తం మీద గజేంద్రుడు ఏమంటున్నాడంటే, నేను పరాక్రముణ్ణి, నా ముందు ఎవడూ నిలవలేడు అని అనుకున్నాను. కానీ నన్ను రక్షించేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడో లేదో, కానీ ఒకవేళ ఉంటే మాత్రం నిన్ను మొక్కుతాను, దయచేసి నన్ను రక్షించు అని ప్రార్థించాడు. అలా ప్రార్థించి నోరు కూడా పోయింది పాపం. ఇంకా ఓపిక లేక నీటిలో నుంచి ఒక తామర పువ్వుని తొండెంతో పట్టుకొని అలా పైకి చూపిస్తూ ఉండిపోయాడు గజేంద్రుడు. బ్రహ్మాది దేవతలు ఈ స్తోత్రం విన్నారు. కానీ ఇంత గొప్ప స్తోత్రం మన కోసం కాదు, మనకంత కెపాసిటీ అస్సలు లేదు అని రక్షించలేదు. అయితే ఎవడు వినాలో వాడే విన్నాడులేండి. విశ్వమయుడు, విభుడు, విజయశీలి అయిన విష్ణువు భక్తుడైన గజరాజును కాపాడడానికి నిశ్చయించుకున్నాడు. అయితే ఈ ఘట్టం చాలా గొప్పది. ఎక్కడో వైకుంఠపురంలో విష్ణువు ఉన్నాడట. ఆ దృశ్యం ఎలా ఉందంటే, అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబు తాపల మందార వనాంతరామృత సరహ ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదీయగు నాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీయన గుయ్యాలించి సంరంభియై. ఎలా ఉంది ఆ దృశ్యం? అలా వైకుంఠపురములో ఒక రాజధాని నగరంలో నైరుతి దిక్కున ఉన్న ఓ భవనంలో ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. ఆయన పక్కనే లక్ష్మీదేవి కూడా ఉంటుంది. అక్కడే అమృత సరస్సు కూడా ఉంది. చంద్రకాంత శిలలతో ఉన్న ఓ వేదిక దాని చుట్టూ ఉంది. ఆ వేదిక లక్ష్మీదేవి కూర్చోవడానికి మెత్తగా ఉండాలని కలువ పువ్వులను పరిచాడు విష్ణువు. అలా ఆ కలువ పువ్వుల పైన హాయిగా విష్ణువు, లక్ష్మి ఇద్దరు కూర్చున్నారు. విష్ణువు లక్ష్మీదేవి యొక్క కొంగు పట్టుకొని
దేవి, ఎంతకాలమైనదో మనం ఇలా ఏకాంతముగా విహరించి, ఎంతకాలమైనదో మనం కబుర్లు చెప్పుకొని అని లక్ష్మీదేవితో కబుర్లు చెబుతున్నాడు. ఇంతలో పాహి పాహి అని వేడుతున్న గజేంద్రుడి బాధ విష్ణువు 2 చెవులను మోగించేసింది. దాంతో మహావిష్ణువు ఉలిక్కిపడి లేచాడు. తనను తాను మైమర్చిపోయాడు. సిరికింజెప్పడు శంఖచక్ర యుగమున్ జేదోయి సంధింపడు, ఏ పరివారంబను జీరడు అభ్రగపతిం బన్నింపడు, ఆకర్ణికాంతర దమ్మిల్లము జక్క నొత్తడు, వివాద ప్రోత్తిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు, గజ ప్రాణావనోత్సాహియై. గజేంద్రుడి మొర వినగానే విష్ణువు పక్కనే ఉన్న లక్ష్మీదేవిని మర్చిపోయాడు. టక్కున లేచి నిలబడ్డాడు. సిరికింజెప్పడు. లక్ష్మీదేవికి కూడా ఏమీ చెప్పకుండా పరుగులు పెట్టాడు. శంఖచక్ర యుగమున్ జేదోయి సంధింపడు. పోని గజేంద్రుని రక్షించడానికి ఆయుధాలు పట్టుకోవాలిగా, శంఖ చక్రాలు పట్టుకోవడం కూడా మర్చిపోయాడు. ఏ పరివారంబును చేరడు. పోని వెళ్లేవాడు ఎవరి తోడైనా అడగడేం. సునందుడు, నందుడు అనే ఎంతో మంది గొప్పవాళ్లు తన దగ్గరే ఉన్నా సరే ఎవ్వర్ని పిలవలేదు. ఓ మాట కూడా చెప్పలేదు. ఇప్పుడు మనకు కష్టం వచ్చినా లేక ఇంటిపై గొడవ వచ్చినా ఆయుధం పట్టి పరివారంను పిలిచి తోడుతో వెళ్తాం కదా. కానీ నా స్వామి తన మనస్సంతా భక్తుడి మీద ఉంచాడు. ఏ ఆయుధం పట్టలేదు, పరివారమును పిలవలేదు. పోని గరుత్మంతుడిని పిలిచాడా, తన వాహనం ఎక్కాడా అంటే లేదు. చివరికి తన వాహనంని కూడా మర్చిపోయాడు స్వామి. అయ్యో అయ్యో, స్వామివారు నేను లేకుండానే ఎక్కడికో వెళ్ళిపోతున్నారే అని దిగులు చెంది గరుత్మంతుడు ఆయన వెనక పరుగులు పెట్టాడు. ఆయనే కాదు, సునందుడు, నందుడు మొదలగు పరివారమంతా కూడా అయ్యో ప్రభు ఎక్కడికి అంటూ ఆయన వెనకబడ్డారు. శంఖచక్ర గదాలు కూడా స్వామివారు మధ్యలోనైనా మమ్మల్ని పట్టుకుంటారేమో అని ఆయన వెనకే వచ్చాయి. అంటే పరమాత్మ ఇంత మందిని మర్చిపోయినా వారు మాత్రం పరమాత్మను వీడలేదు. పట్టుకుంటే ఇలా పట్టుకోవాలండి ఆ భగవంతుడిని. పైగా ఇంకో విషయం, అలా వెళుతూ ఉంటే జుట్టంతా స్వామివారి చెవుల మీద పడుతోందట. దువ్వుకొని వెళ్ళాలిగా, కనీసం జుట్టు కూడా సర్దుకోకుండా అయ్యో నా భక్తుడు అనుకుంటూ బయలుదేరాడు. పోని వెళ్లేవాడు లక్ష్మీదేవికి ఓ మాట చెప్పి దేవి వెళ్ళొస్తాను అన్నాడా అంటే అనలేదు. పోని లక్ష్మీదేవి కొంగు పట్టుకున్నాడు కదా, ఆ కొంగు అన్న విడిచాడా అంటే అది మర్చిపోయాడు. అలా లక్ష్మీదేవి కొంగును పట్టి ఈడ్చుకుంటూ నారాయణుడు భక్తుడి కోసం బయలుదేరాడు. అయ్యో నా కొంగు అనుకుంటూ అమ్మవారు కూడా అయ్యవారి వెనకే పరుగులు తీసింది. ఇలా గజ ప్రాణాలు రక్షించాలనే ఉత్సాహంతో స్వామివారు తనను తాను, లక్ష్మిని, ఆయుధములను, పరివారమును, వాహనమును మర్చిపోయాడు. ఆ సమయంలో విష్ణువు వెనుక లక్ష్మి, ఆమె వెనుక అంతపుర స్త్రీలు, వారి వెనుక గరుడు, అతని ప్రక్కనే విల్లు, గదా, శంఖము, చక్రము, నారదుడు, విశ్వక్సేనుడు, వారి వెనుక వరుసగా వైకుంఠపురంలోని వారందరూ వచ్చారు. అప్పుడు అమ్మవారు మనసులో అనుకుంటూ, ఏమిటి ఇప్పుడే కదా నా స్వామి నాతో కబుర్లు చెప్పింది, ఇందాకే కదా నా కొంగు పుచ్చుకుంది, అప్పుడే ఈడ్చుకుంటూ పరుగులు తీస్తున్నాడే, అసలు ఏ ఊరు వెళ్తున్నాడు, ఏ పనికి వెళ్తున్నాడు, పాపం ఏ దిక్కులేని స్త్రీ రక్షించమన్నదో, లేక ఎవరైనా దొంగలు వేదములు దొంగలించారని సంహరించడానికి వెళ్తున్నాడా, రాక్షసులు ఎవరైనా స్వర్గం మీదకు దండయాత్రకు వచ్చారా, అదే జరిగితే నాకు చెప్పకుండా నా కొంగు పుచ్చుకొని వెళ్ళడు కదా అని అనుకుంది. అమ్మవారి చెవులకున్న పెద్ద పెద్దని బంగారు కుండలాలు కదిలిపోతూ బుగ్గలకు తాకాయి. దాంతో అమ్మవారి బుగ్గలు కూడా ఎర్రగా మెరిసిపోతూ కనిపించాయి. అమ్మ నడుస్తుంటే ఒత్తైన జుట్టు వీపు నుండి భుజాలకు, భుజాల నుండి వీపుకు అటు ఇటు కదులుతూ కనిపిస్తోంది. మరో పక్కన అయ్యవారు కొంగు ఈడ్చుకుంటూ పోతుంటే అయ్యో కొంగు అంటూ సర్దుకుంటుంది. ఇంకా అమ్మవారి పరుగులకి నడుముకి ఉన్న వడ్డనం యొక్క మువ్వలు నేలరాలాయి. అమ్మవారికి చెమట పట్టడంతో నుదుటిన ఉన్న కుంకుమ కరిగిపోయింది. అలా ఆ తల్లి కొంగుని అటు ఇటు లాగుతుండగా కోటి చంద్రుల వెన్నెల వంటి కాంతితో కనపడింది. పోనీలే, విషయం ఏంటో స్వామిని అడిగి తెలుసుకుందాం అని లక్ష్మీదేవి అడుగులు ముందుకు వేసింది. ఒకవేళ అడిగినా నా భర్త ఏమీ చెప్పకపోదునేమో అని మళ్ళీ వెనకడుగు వేసింది. కానీ స్వామి కొంగు లాగుతున్నాడుగా. వెనకడుగు వేసిన ఆవిడ ముందడుగుకి పడుతోంది. దానిని పోతన గారు ఎలా రచించారంటే, అడిగెదనని కడువడి జను నడిగినదను మగుడ నుడుగడని నడయుడుగున్ వెడవెడ చిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. వెనకడుగు వేసిన ఆవిడ ముందడుగుకి పడుతోంది అంటే నడుస్తోంది, నడవలేకపోతుంది. అమ్మవారి నడకలో మందగమనం వచ్చింది, చురుకుతనం తగ్గిపోయింది. అలా నారాయణుడి అడుగులో లక్ష్మీదేవి, లక్ష్మీదేవి వెనకాలే పరివారం అంతా దిగి స్వర్గం దాకా వచ్చారు. అప్పుడు స్వర్గదారిలోనున్న తుమ్మెదలు అమ్మవారిని చూశాయి. అమ్మవారు తడబాటులో మాట్లాడుతుండగా ఆవిడ ముఖంలో నుంచి లాలాజలం వస్తోంది. అది చూసిన తుమ్మెదలు లక్ష్మీదేవిని కొత్త రకమైన పువ్వేమో అని అనుకున్నాయి.
ఆ లాలాజలాన్ని తేనె అనుకున్నాయి. ఆహా, తేనె అనుకుంటూ అమ్మవారి ముఖంపై వాలాయి. అయ్యో, ఇది తేనె కాదు, నా ఉమ్ము అనుకుంటూ అమ్మవారు తుమ్మెదలని తోలుకుంటూ వెళ్ళింది. తర్వాత అమ్మవారిని నందనవనంలోని చిలుకలు చూశాయి. అమ్మవారి ఎర్రని పెదవులని చూసి దొండపండు అనుకున్నాయి. వాటికి దొండపండు అంటే బాగా ఇష్టం కదా. ఒక్కసారిగా అమ్మవారి పెదవుల మీద పడ్డాయి. అయ్యో రామ చిలుకల్లారా అనుకుంటూ పాపం ఆ తల్లి కాసేపు వాటిని పక్కకి తోస్తూ వచ్చింది. ఇంతలో ఆకాశగంగలోని చేపలు అమ్మవారి కళ్ళని చూశాయి. అమ్మవారి కళ్ళు అచ్చం చేపల వలె ఉంటాయి. అమ్మవారికి మీనం అంటే చేప వంటి కళ్ళు ఉంటాయి. అందుకే అమ్మవారిని మీనాక్షి అని అంటారు. అమ్మవారి కళ్ళని చూసి ఆ కళ్ళే చేపలు ఏమో అని ఆ చేపల కోసం ఆకాశగంగలోని చేపలు దిగివచ్చాయి. అమ్మ బాబోయ్, నేను చేపని కాదు, నన్ను వదిలేయండి అంటూ వాటిని కూడా పంపించింది లక్ష్మీదేవి. తర్వాత మెరుపు తీగలు దిగివచ్చి మేమే మెరుపు తీగలము అనుకుంటే మాకన్నా మెరుస్తున్న ఈ తీగ ఎవరబ్బా అని అనుకున్నాయి. పోండ్రా బాబు అని పాపం అమ్మవారు వారిని కూడా గెంటింది. పోని ఇక్కడితో లిస్టు పూర్తయిందా అంటే లేదండోయ్. తర్వాత చక్రవాక పక్షులు వచ్చాయి. అమ్మవారి స్తనములను చూసి ఇవి మాలాంటి చక్రవాక పక్షులు కావచ్చు అనుకుంటూ మీద పడ్డాయి. వాటిని కూడా అమ్మ గెంటింది. ఇలా నల్లని మేఘం వలె నారాయణుడు, ఆయన వెనకే మెరుపు తీగలాగా అమ్మవారు నడుస్తూ వచ్చారు. ఒక ఏనుగుని రక్షించడానికి ఇంత గందరగోళం జరిగింది. అది చూసి దేవతలంతా విష్ణువును పరిపరి విధాలుగా స్తోత్రం చేస్తూ మొక్కారు. అయినా గాని హడావిడిలో ఉన్న విష్ణువు దేవతలెవ్వరిని పట్టించుకోలేదు. అలా విష్ణువు రాకడను గమనించిన గజేంద్రుడు ఎంతో సంతోషించాడు. కొత్తని పువ్వులు పీకి తొండంతో పైకి విసురుతున్నాడు. అలా విష్ణువు అక్కడికి వచ్చేసరికి శంఖ చక్ర గదాలు అన్ని ఆయన చేతికి చేరాయి. ఆయన వాటిని పట్టుకోలేదు, కానీ అవే వాటంతట అవి వచ్చి ఆయనను పట్టుకున్నాయి. అలా చేతిలోకి వచ్చిన చక్రాన్ని సరోవరంలోకి విష్ణువు విడిచాడు. ఆ చక్రం సరోవరంలోకి దూసుకుపోయింది. సూర్యుడి కాంతికి వికసించాల్సిన పద్మము కూడా వికసించింది. ఆ పద్మం మరేదో కాదు, గజేంద్రుడి పాదం. ఎందుకంటే గజేంద్రుడి పాదాన్ని మొసలి నుండి విడిపించాలి కదా. అలా ఆ చక్రం దూసుకుపోగా మొసలి విజయ గర్వంతో ఏనుగు రక్తం త్రాగుతోంది. అప్పుడే ఆ చక్రం మొసలి యొక్క తలను తెగనరికింది. ఆ దెబ్బకి గజేంద్రుడికి మోక్షం వచ్చింది. స్వామి తన చెయ్యిని పొడవుగా మార్చి పైనుంచి ఏనుగు తొండాన్ని పట్టి మెల్లిగా లాగాడు. ఇంకో చెయ్యితో ఏనుగుకి పట్టిన చెమట అంతా తూడ్చాడు. ఒళ్ళంతా నిమిరాడు. దాంతో ఏనుగుకి పోయిన ఉత్సాహం తిరిగి రావడమే కాకుండా ఎక్కడా లేని బలాన్ని పొందింది. అయితే మొసలి తల తెగగానే అందులో నుంచి ఒక మహాపురుషుడు బయటకి వచ్చాడు. వచ్చి రాగానే ఆయన వద్దకు వచ్చిన విమానాన్ని ఎక్కాడు. అంటే దీని అర్థం ఈ మొసలికి కూడా ఒక చరిత్ర ఉందన్నమాట. అదేంటో చెబుతా విను అంటూ శుకుడు పరీక్షితునికి వివరించాడు. పూర్వం దేవలుడు అనే ఓ ముని ఉండేవాడు. ఆయన తీవ్రమైన తపస్సు చేసేవాడు. ఆయన యొక్క తపస్సు వర్ణాతీతం. అటువంటి ఆ మహానుభావుణ్ణి పరీక్షించేందుకు హూహు అను గంధర్వుడు అక్కడికి వచ్చాడు. అంత గొప్ప వాడిని ఎవరో పరీక్షించడం ఏంటి? అదే ఈ గంధర్వుడు చేసిన తప్పు. ఆ గంధర్వుడు మొసలి రూపం ధరించి నీటిలోకి దిగి ఈ దేవలుడి కాళ్ళు లాగాడు. అంతే, దేవలుడి తపస్సు దీక్ష భంగం చెందింది. కాసేపట్లో మోక్షం పొందేవాడు. కానీ తపస్సు భంగం కావడంతో అవకాశం పోయింది. దేవలుడు క్రోధించి ఏ మొసలి రూపంతో నన్ను పరీక్షించాలని వచ్చావో అదే మొసలి రూపాన్ని ధరించి జీవ జంతువులని తింటూ బ్రతుకుపో అని శపించాడు ఆ గంధర్వుణ్ణి. దాంతో గంధర్వుడు భయపడి, మహాత్మా నన్ను క్షమించు, నాకు శాప విముక్తి ప్రసాదించు అని వేడుకున్నాడు. దాంతో దేవలుడు శాంతించి, నీవు కొంతకాలం మొసలిగా బ్రతుకు, తర్వాత గజేంద్రుడు నీ సరస్సులోకి దిగుతాడు. ఆయన విష్ణు భక్తుడు, అతడి మీద దాడి చెయ్యు. అప్పుడు విష్ణువు దిగివచ్చి సుదర్శన చక్రంతో నీ శిరస్సు ఖండిస్తాడు. తర్వాత నీవు నీ రూపాన్ని పొందుతావు అని అన్నాడు. అలా ఆ గంధర్వుడు మొసలిగా పడి 20,000 సంవత్సరాలు సరస్సులో ఉంటూ లక్షల జీవరాశులను తిన్నాడు. అయితే సుదర్శన చక్రం మొసలి శిరస్సు ఖండించగానే ఆ లక్షల జీవరాశులు వైకుంఠానికి వెళ్లిపోయాయి. అది కూడా ఒక యోగమేలండి. అలా మొసలి తిరిగి గంధర్వుడిగా మారి గంధర్వలోకం చేరాడు. అయితే ఈ గజేంద్రుడికి కూడా పూర్వజన్మ ఉంది. అది కూడా శుకుడు పరీక్షితునికి వివరించాడు. అదేమిటంటే పూర్వం ఓ రాజు ఉండేవాడు. ఆయన పేరు ఇంద్రద్యుమ్నుడు. ఆయన ఒక గొప్ప విష్ణు భక్తుడు. రాజ్యమంతా పిల్లలకు అప్పచెప్పి సన్యాసం తీసుకున్నాడు. కానీ ఆయన భార్యలు ఆయనను వీరి ఉండలేక వారు కూడా ఆయనతో పాటు సన్యాసినులుగా వెంట వచ్చారు. రాజుగారి మీద అభిమానంతో మంత్రులు కూడా సన్యాసం ధరించి ఆయన వెంటే వచ్చారు. ఆ తర్వాత భటుళ్ళు కూడా సన్యాసం తీసుకొని రాజుగారి వద్దకు వచ్చారు. రాజుగారు సరేనని అందరినీ వెంట
వెంటబెట్టుకొని అడవిలో హరినామస్మరణ చేస్తూ అక్కడే ఉండిపోయాడు. ఎవరితోనూ ఏ బంధము లేకుండా తన పని తాను చేసుకుంటూ వచ్చాడు. హరినామస్మరణ చేస్తూనే ఆయనకు అహంకారం కూడా పెరిగిపోయింది. నా అంతటి భక్తుడు ఎక్కడా లేడు అని అనుకునేవాడు. ఒకనాడు అగస్త్యుడు అక్కడికి రాగా ఇంద్రద్యుమ్నుడు ఎటువంటి మర్యాదలు ఇవ్వకపోగా కనీసం నమస్కరించలేదు కూడా. పెద్దలు, మహర్షులు, పుణ్యాత్ములు వస్తే నమస్కరించాలి, వీలైతే సత్కరించాలి. అవేవి ఇంద్రద్యుమ్నుడు చేయలేదు. దాంతో అగస్త్యుడు మండిపడి గజరాజుగా జన్మించమని శపించాడు. ఇంద్రద్యుమ్నుడితో బంధం ఉన్న కారణం వల్ల ఆయన యొక్క భార్యలు, మంత్రులు, భటుళ్ళు వారంతా కూడా ఏనుగులుగా జన్మించారు. మొత్తం మీద గజేంద్రుడు విష్ణువు చేత రక్షణ పొందాక ఆయన పరివారంతో వైకుంఠం చేరాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ కూడా మనకి అవసరమే. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఒక ఏనుగు ప్రార్థన చేయటమేంటి, విష్ణువును రప్పించటమేమిటి అని సందేహం కలుగుతుంది కదా. కానీ దాని వెనకాల పూర్వకర్మ ఉందనేది మనం గ్రహించాలి. అజామిలుడు, భరతుడు వాళ్ళ కథల్లో కూడా మనం ఈ విషయాన్ని గ్రహించాం. అందులోనూ ఈ గజేంద్ర మోక్ష ఘట్టం భూమిపై చోటు చేసుకున్నది కాదు. కాబట్టి ఈ గజేంద్రుడి చరిత్రను సందేహించాల్సిన పని లేదు. అయితే గజేంద్రుడు వైకుంఠం చేరిన తర్వాత విష్ణువు ఏమీ తెలియనట్లుగా లక్ష్మీదేవి వైపు మరలి, ఓ దేవి, తామర పువ్వు వంటి ముఖము కలిగిన చిన్నదానా, ఇంతసేపు నీ పైట కొంగుని పట్టుకొని వస్తుండగా నా గురించి నీవు ఏమనుకున్నావు? పైగా నాతో ఏదో చెప్పబోయావు కదా, ఏమిటది? నన్ను రక్షించమని కోరిన వారిని నేను తప్పక రక్షిస్తానని నీకు తెలుసు కదా అని అన్నాడు. దానికి లక్ష్మీదేవి చిరునవ్వు పొంది, దేవదేవా, నీవు సమస్తానికి ప్రభువైన వాడవు. నీ పాదాలను మనస్సులో ఉంచుకొని పూజించడమే నా పని. కాబట్టి ఏమీ అనుకోకుండా నా స్వామివైన నిన్ను అనుసరించి వచ్చాను. దీనుల మొరలను ప్రీతితో వినడము, వారిని కాపాడడము, మంచి మంచి దీవెనలు అందుకోవడము దీన పరాధీనుడమైన నీకు తగి ఉన్నాయి అని అన్నది. తర్వాత నారాయణుణ్ణి స్తుతించింది. దాంతో ఆ నారాయణుడు లక్ష్మీదేవిని కౌగిలించుకున్నాడు. గరుడులు, గంధర్వులు, దేవతలు జయ జయ ధ్వానాలు చేశారు. స్వామి గరుడగామి అయి పరివార సహితంగా వైకుంఠానికి బయలుదేరాడు. గజేంద్ర మోక్షం కథ పూర్తయింది. ఈ కథ విన్నవారు, చదివినవారు లేక చెప్పినవారు సకల సుఖాలు పొందుతారు, వాహనాలు పొందుతారు, చనిపోయాక స్వర్గం లేదా మోక్షం సైతం పొందగలరు. ఇంకా ఈ కథను పొద్దున్నే లేచి తలుచుకున్నా సరే ఆ రోజు మనకి విజయం లభిస్తుంది, కార్యసిద్ధి కలుగుతుంది. గజరాజుని లేక మొదట్లో చెప్పిన చెట్ల పేర్లు, త్రికుట పర్వతం లేదా సరస్సు, ఇలా ఈ కథలో చోటు చేసుకున్న ఏ పదార్థాన్ని గాని సన్నివేశాన్ని గాని పొద్దున్నే ప్రశాంతమైన మనస్సుతో తలుచుకుంటే అంతిమ కాలంలో విష్ణువు యొక్క రక్షణ పొందుతారు అని విష్ణువు తన భక్తులకి వరమిచ్చాడు. ఇక్కడితో గజేంద్రుడి చరిత్ర పూర్తయింది. మనస్ఫూర్తిగా ఆ దేవాది దేవుడైన విష్ణువుని ఇంకా పుణ్యాత్ముడు గజేంద్రుణ్ణి నమస్కరిస్తూ ఈ ఘట్టాన్ని పూర్తి చేస్తున్నాను. తర్వాత క్షీరసాగర మదనం మొదలవుతుంది. శుకుడు భాగవతం చెబుతున్నాడు. గజేంద్ర మోక్షం 4వ మనువు కాలంలో చోటు చేసుకుంది. ఆ 4వ మనువు పేరు తామసుడు. తర్వాత తామసుడి తమ్ముడు రైవతుడు 5వ మనువు అయ్యాడు. ఆ కాలంలో సుగ్రుడు అనే ఓ మహాత్ముడు ఉండేవాడు. ఆయన వికుంఠ అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు. వారిద్దరికి శ్రీ మహావిష్ణువు పుత్రుడుగా జన్మించాడు. వికుంఠ అనే స్త్రీకి జన్మించడం వల్ల విష్ణుదేవునికి వైకుంఠుడు అనే పేరు వచ్చింది. అంతకుముందు ఆయనకు ఆ పేరు లేదు, వైకుంఠం కూడా లేదు. ఒకరోజు వికుంఠ విష్ణువుతో చెబుతూ, నాయనా, ఎవరి లోకం వాళ్ళకి ఉంది, నీవు కూడా నీ కోసం ఒక లోకాన్ని సృష్టించుకో. నీవు అంతటా ఉంటావని తెలుసు, కానీ నీకు కూడా ఒక లోకం ఉంటే బాగుంటుంది అని అన్నది. దానికి విష్ణువు సరేనని తల్లి పేరు మీద వికుంఠపురాన్ని సృష్టించాడు. ఆ వికుంఠపురమే మనం చెప్పుకునే వైకుంఠపురం. అదేంటి, పోయిన మనువు కాలంలో ఆల్రెడీ వైకుంఠం ఉందని చెప్పుకున్నాం కదా అని మీరు అడగవచ్చు. కానీ అది పోయిన మనువు కాలం. టైం సైకిల్ అప్డేట్ అవుతూ వస్తుంది. సృష్టి మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. కల్పభేదం, మన్వంతరాల టైం సైకిల్, ఇవన్నీ భాగవతం మొదట్లోనే చెప్పుకున్నాం కదా. సో మళ్ళీ మళ్ళీ విష్ణువు అవతారం ఎత్తడం మనం చెప్పుకుంటున్నాం. వైకుంఠం లేనప్పుడు ఆయన అంతటా వ్యాపించి ఉండేవాడు. ఇప్పుడు వైకుంఠంలో ఉన్నాడు, అంతే డిఫరెన్స్. తర్వాత 6వ మనువు పేరు చాక్షుష మనువు. ఆయన కాలంలో వైరాజు సంభూతి దంపతులకు విష్ణువు అజితుడు అనే పేరుతో జన్మించాడు. ఆయనే కూర్మావతారం ఎత్తాడు. అదే కాలంలో ఆయన మోహిని రూపం కూడా ధరించాడు అని శుకుడు చెబుతుండగా పరీక్షితుడు ప్రశ్నిస్తూ, మహాత్మా, విష్ణువు కూర్మావతారం ఎత్తాడని అన్నారు. అయితే ఆ విష్ణువు పాల సముద్రాన్ని
ఎందుకు మదించాడు? సముద్రంలో దిగి పెద్ద కవ్వపు కొండను తాబేలు రూపంతో ఏ విధంగా మోసాడు? అలాగే అమృతాన్ని దేవతలకి ఏ విధంగా అందించాడు? సముద్రంలో ఏమేమి పుట్టాయి? ఈ సంగతులన్నీ నాకు వివరంగా చెప్పు అని అన్నాడు. దానికి శుకుడు సరేనని క్షీరసాగర మదనఘట్టాన్ని వివరించసాగాడు. దుర్వాసుని శాపం వల్ల లోకాలన్నీ పౌరుషము వైభవము పోగొట్టుకున్నాయి. ఇంద్రునితో పాటు దేవతలు ఓడిపోయారు. వేడుకలు అంతరించాయి. ఇక్కడ దుర్వాసముని శాపాన్ని పెద్దగా చెప్పలేదు పురాణంలో, కానీ మీరందరూ చాలాసార్లు వినే ఉంటారు. దుర్వాసుడు తీసుకొచ్చిన విష్ణుమాలని ఇంద్రుడు అవమానించడం, తర్వాత దుర్వాసుడు శపించటం, ఆ కారణం వల్ల దేవతలంతా లక్ష్మికి దూరం అవ్వటం చాలా కథల్లో వినే ఉంటారు. అంటే ఇక్కడ దేవతలు కాంతిని పరాక్రమాన్ని పోగొట్టుకున్నారు. సంపద జ్ఞానము పోయాయి. విష్ణువు వక్షస్థలం మీదున్న లక్ష్మీదేవి కూడా సముద్రంలో కలిసిపోయింది. చంద్రుడు కూడా సముద్రంలో కలిసిపోయాడు. లక్ష్మి అంటే డబ్బు ఒకటే కాదు కదా, పరాక్రమం, బుద్ధి, సంపద ఇలా అన్ని లక్ష్మీదేవియే. ఇలా మొత్తం మీద దేవతలు లక్ష్మీదేవిని కోల్పోయారు. దానివల్ల వారు బక్కచిక్కిపోయారు. విషయం తెలుసుకున్న రాక్షసులు దేవతల మీద దాడి చేసి దొరికిన వాడిని దొరికినట్టుగా చితక్కొట్టారు. దేవతలు హడలిపోయి యుద్ధం నుండి పరుగులు పెడుతూ పారిపోయారు. బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు దేవతల్ని వెంటబెట్టుకుని విష్ణువు వద్దకు వెళ్ళాడు. ప్రభు, బలి చక్రవర్తి పాలనలో రాక్షసులు దేవతలపై దాడి చేశారు. దుర్వాసముని శాపం చేత వీరు కాంతిహీనులయ్యారు. వేరే దిక్కు లేక ఈ దేవతల్ని నా వెంటబెట్టుకుని మీ వద్దకు వచ్చాను. దయచేసి ఏదైనా దారి చూపించండి అని అన్నాడు బ్రహ్మదేవుడు. దానికి విష్ణువు సమాధానంగా, దేవతల్లారా, బలి చక్రవర్తికి గురు అనుగ్రహం ఉంది. శుక్రాచార్యుడి అనుగ్రహంతో రాక్షసులు విజయాన్ని పొందుతున్నారు. కానీ మీకు గురు అనుగ్రహం లేనే లేదు. ఎందుకంటే మీరు దుర్వాసముని శాపానికి గురయ్యారు. కాబట్టి ఇప్పుడు మీరు రాక్షసుల ముందుకు వెళ్లి యుద్ధం చెయ్యలేరు. చేసినా ఓడిపోతారు. ఇటువంటి సమయంలో శత్రువులతో కూడా స్నేహం చేయడం ఉత్తమం. కాబట్టి మీరు రాక్షసులతో స్నేహం చెయ్యండి. నిర్మలమైన మనస్సుతో మీరు అమృతాన్ని ఉత్పత్తి చేయండి. అమృతాన్ని త్రాగిన వారికి ఆయుష్ పెరుగుతుంది. మరణం లేని మనుగడ కలుగుతుంది. మీరందరూ పాల సముద్రంలో పలు విధాలైన తృణాలను, మొక్కలను, తీగలను, ఔషధాలను విరివిగా తెప్పించి వేయండి. మందర పర్వతాన్ని కవ్వంగాను, సర్పరాజైన వాసుకిని కవ్వపు త్రాడుగాను చేసుకొని నా సహాయంతో జాగ్రత్తగా పాల కడలిని చిలకండి. అందువల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది. పాపాత్ములైన రాక్షసులు పలు కష్టాల పాలవుతారు. అన్ని సంపదలు మీకు లభిస్తాయి. ఆ సముద్రంలో ఒక విషం పుట్టుతుంది. అందుకు మనసు చెడి మీరు భయపడరాదు. దానిలో పుట్టే వస్తువుల పట్ల ఇష్టానిష్టాలు చూపరాదు అని అన్నాడు. దీన్నే సింపుల్ గా పాలిటిక్స్ అంటారు. మనకి విజయం లేనప్పుడు పక్క పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లడమే. ఇవాళ కొన్ని పార్టీలు బండబూతులు తిట్టుకుంటాయి, కానీ రేపు అవసరం వస్తే టక్కున కలిసిపోతాయి. రాజకీయం అంటే అంతే కదా. ఇక్కడ సిగ్గుపడటాలు ఉండవు. అధికార వ్యామోహం ఒకటే. అది మనం వృత్రాసుర వృత్తాంతంలో కూడా విన్నాం. అలా దేవతలు విష్ణువు మాటలకు అంగీకరించారు. అయితే దేవతలు సత్వగుణం కలిగిన వారు. వాళ్లలో ఎక్కువగా మంచి లక్షణాలు మాత్రమే ఉంటాయి. రాక్షసులు అలా కాదు. అయినా గాని రాక్షసరాజైన బలిచక్రవర్తి మాత్రం గుణవంతుడు అని చెప్పవచ్చు. ఆయనలో సద్గుణాలు ఉన్నాయి. శరణు కోరిన వాడిని రక్షిస్తాడు. అటువంటి ఆయన వద్దకు దేవతలు వెళ్లి శరణు కోరారు. అది చూసిన ఇతర రాక్షసులు ఆయుధాలు చేతబట్టి దేవతలపై దాడి చేయబోయారు. కానీ బలిచక్రవర్తి వారిని ఆపి, ఏమిటిది? శరణు కోరిన వారిపై దాడి చేస్తారా? ఇంటికి వచ్చిన అతిథులు విష్ణు స్వరూపులు. మీరు పక్కకి తప్పుకోండి అని అన్నాడు. దాంతో రాక్షసులు పక్కకి తప్పుకున్నారు. దాంతో ఇంద్రుడు బలిచక్రవర్తితో చెయ్యి కలిపి 4 మాటలాడి ఆయనతో స్నేహం కుదిరించుకున్నాడు. దేవతలంతా బలిచక్రవర్తిని ఎంతగానో సేవించారు. దేవతల సమూహానికి ఇంద్రుడు, రాక్షసుల సమూహానికి బలిచక్రవర్తి నాయకులై ఐకమత్యంతో గొప్ప పూనికతో అమృతాన్ని సంపాదించడానికి నిశ్చయించుకున్నారు. అందరూ కలిసి మందర పర్వతం దగ్గరికి వెళ్లారు. దేవదానవులు దేవతా శిల్పి అయిన స్పష్టపదును పెట్టిన త్రవ్వు గోలలతో మందర పర్వతాన్ని కొంత త్రవ్వారు. రోకండ్లను లోనికి చొప్పించారు. పొడుగాటి త్రాళ్లతో బిగించి చుట్టారు. ఆ కొండను మెల్లగా కుళ్ళగించి చేతులతో గట్టిగా పట్టి కదిలించారు. గట్టిగా శబ్దం చేశారు దేవదానవులు. బలమైన తమ చేతులతోనూ తలలతోనూ భుజాలతోనూ జారకుండా కొండను ఎత్తుకున్నారు. మెల్లగా అడుగులు వేశారు. బరువు చాలా ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా పట్టండి అంటూ చురుకుగా ఆ కొండను సముద్రం వైపుకు మోసుకొని తీసుకుని వచ్చారు. మందార పర్వతాన్ని మోయడానికి దేవదానవులకు శక్తి చాలకపోయింది. ఆశ్చర్యకరంగా ఆ కొండ ఒరిగి నేల మీద పడిపోయింది. ఆ దెబ్బకి లక్షల దేవతలు, లక్షల రాక్షసులు మరణించారు. కొందరి కాళ్ళు చేతులు విరిగిపోయాయి. తల బద్దలయ్యింది. భుజాలు పగిలిపోయాయి. దాంతో దేవదానవులు కన్నీళ్లు పెట్టారు. అయ్యో, అనవసరంగా విష్ణువు వద్దకు వెళ్ళాము కదా
పోనీ వెళ్తే వెళ్ళాం. ఆయన మాకు ఇంత కఠినమైన పని చెబుతాడని అనుకోలేదు. పోనీ ఆయన మహానుభావుడు ఎన్నైనా చెబుతాడు, మాకు బుద్ధి లేక ఈ పనికి ఒప్పుకున్నాం కదా అని కుయ్యో మొర్రో అంటూ ఏడ్చారు. విష్ణువు వారి ఆపదను తెలుసుకున్నాడు. గరుత్మంతుడిపై ప్రత్యక్షమై భయపడకండి అంటూ వారిని రక్షించాడు. మరణించిన వాళ్ళు మళ్లీ బ్రతికారు. గాయపడ్డవారు తిరిగి బలాన్ని పొందారు. విష్ణువు మందర పర్వతాన్ని సులువుగా తన చేతిలోకి తీసుకున్నాడు. విష్ణువు ఆజ్ఞతో గరుడు పర్వతాన్ని ఇంకా తన యజమాని అయిన విష్ణువుని వీపు మీద ఉంచుకొని పాల సముద్రం వద్దకు వెళ్ళాడు. అలా విష్ణువు సహాయంతో మందర పర్వతాన్ని పాల సముద్రంలోకి వేశారు దేవదానవులు. తర్వాత తాడు కోసం వెతకసాగారు. కొంతమంది రాక్షసులు ఆ పర్వతం చుట్టూతా నున్నగా చెక్కారు. ఇంకో పక్కన దేవతలు కైలాస పర్వతం చేరి పరమేశ్వరుడి మెడలో ఉన్న వాసుకిని తాడుగా రమ్మని ప్రార్థించారు. ఓ వాసుకి, నువ్వు మహాత్ముడవు. నీ అంత గొప్పవాడు ఎవడూ లేడు. అసలు నువ్వు లేకపోతే పరమేశ్వరుడికి ఇంతటి కీర్తి లభించేదా? లేదు కదా. నువ్వు ఉండబట్టే శివుడు ఇంత అందముగా కనబడుతున్నాడు. ఓ పుణ్యాత్మ, మా మాట విని మాకు సహాయం చెయ్యు అంటూ దేవతలు వాసుకిని తెగ పొగుడుతూ ప్రార్థించారు. ఆహా, నిజమే కదా, నేను ఎంత గొప్పవాడినో అని వాసుకి కూడా దేవతల పొగడ్తలకి లొంగి, చెప్పండి దేవతలారా, మీకు ఎటువంటి సహాయం కావాలి అని అన్నాడు. అబ్బే, ఏమీ లేదు పాముగారు, మీ ఒంటిని తీసుకొని పర్వతానికి వేసి బర్రు బర్రుమని లాగుతాం అన్నారు దేవతలు. హడలిపోయాడు వాసుకి. అరరే, నేను గొప్పవాడిని అని ఏదేదో అన్నారు. అంటే అది నిజమేలేండి, కానీ మీరు పర్వతానికి కట్టేసి లాగుతానంటున్నారు. నాకెందుకో భయంగా ఉంది అన్నాడు ఈయన. లేదండి బాబోయ్, పర్వతాన్ని చిలికితే అమృతం పుడుతుంది. అందులో మీకు కూడా వాటా ఇస్తాం. దానివల్ల తమరు అమరత్వాన్ని పొందుతారు. మీకు చావు ఉండదు అన్నారు దేవతలు. ఇక్కడే ఒక పాయింట్ కూడా ఉంది. వాసుకి తల్లి అయిన కద్రువకి పాములు పుత్రులుగా జన్మించారని మొదట్లో ఎప్పుడో చెప్పుకున్నాం. వాళ్ళకి తల్లి శాపం ఉంది. దాని విశేషాలు తర్వాత ఎప్పుడైనా స్పష్టంగా చెప్పుకుందాం. అలా తల్లి శాపం వల్ల భవిష్యత్తులో ఎక్కడ మేం మరణిస్తామో అని పాములు భయపడేవి. అందులో వాసుకి కూడా ఒకడు. కానీ ఇప్పుడు దేవతల ఇమ్మోర్టల్ డీల్ వచ్చిందిగా, అందుకు వాసుకి ఒప్పేసుకున్నాడు. అలా వాసుకిని వెంట వేసుకొచ్చారు. ఆయనని పర్వతం చుట్టూ 3 చుట్టలు చుట్టారు. అప్పటికి ఆ పర్వతం చిలకాలి అనేంత ధైర్యం దేవతలకి లేదు. దాంతో విష్ణువుని ప్రార్థించారు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై దేవతలతో పాటు ఆయన కూడా పర్వతం చిలకడానికి సిద్ధమయ్యాడు. దేవతల్ని వెంట వేసుకుని వాసుకి యొక్క తల వద్దకు వెళ్తున్నాడు విష్ణువు. దేవతల్లారా, మనం ఈ వాసుకి పడగలు పట్టుకొని లాగుదాం పదండి. ఇంకా రాక్షసులు వాసుకి యొక్క తోకని పట్టి లాగుతారు అని అన్నాడు. దాంతో రాక్షసులకి ఒళ్ళు మండిపోయింది. ఇప్పుడు నీవు చెప్తే మేము వినాలా? మేము చదువుకున్న వాళ్ళమే, మాకు తపశ్శక్తి ఉంది, మాకు కూడా వేదం తెలుసు. కాబట్టి నీవు చెప్పింది మేము వినము. ఏమన్నావు? మేము తోకని పట్టుకోవాలా? రాక్షసులంటే ఏమనుకుంటున్నావు? ఈ పనికిమాలిన తోకను పడితే మేము కాళ్లతో సమానమవుతాము. కాబట్టి మేము తోకను పట్టుకోము. తోకలు మాలాంటి మగవాళ్ళు పట్టుకోరు. మీలాంటి నపుంసకులు పట్టుకుంటారు. మీరే వెళ్ళి తోకని పట్టండి, మేము వాసుకి తలని పట్టి లాగుతాం అని అహంకరించారు. దానికి విష్ణువు చిరునవ్వు నవ్వి, సరే రాక్షసులారా, అలాగే కానివ్వండి అని అన్నాడు. అలా దేవతలు వాసుకి యొక్క తోక పట్టుకున్నారు. రాక్షసులు తలను పట్టుకున్నారు. నిజానికి విష్ణువుకి కావాల్సింది కూడా అదే. తలను లాగేటప్పుడు వాసుకి విషం కక్కుతాడు. దానివల్ల దేవతలకి ప్రమాదం ఉంది. విష్ణువు ఏం చెప్పినా రాక్షసులు దానికి ఆపోజిట్ గా వెళ్తారు కాబట్టే విష్ణువు కావాలని మొదట పడగల వైపు వెళ్దాం అన్నాడు. అటు తిరిగి ఇటు తిరిగి విష్ణువు తన నాటకంతో రాక్షసులని వెర్రిబాలను చేశాడు. అలా రాక్షసులు తలను, దేవతలు తోకని పట్టి లాగుతూ ఉన్నారు. బలి చక్రవర్తికి జైజేలు కొడుతూ తెగ అరుస్తూ వాసుకిని లాగుతూ వచ్చారు. ఆ లాగిన కాసేపట్లోనే వాసుకి భయంకరమైన నొప్పిని పొందాడు. తట్టుకోలేక రక్షించండి అంటూ కేకలు వేశాడు. ఈలోగా దేవదానవులు అంతకు మించిన శబ్దంతో బలి చక్రవర్తికి జైజేలు కొడుతున్నారు. దేవతలు పైకి బలి చక్రవర్తికి జైలు కొడుతూ లోపల మాత్రం జై శ్రీమన్నారాయణ అనుకున్నారు. మొత్తం మీద వీళ్ల గొడవేంటో కానీ పాపం వాసుకిని ఎవరూ పట్టించుకోలేదు. చూశాడు విష్ణువు. వెంటనే వాసుకిని తాకి మత్తుమాయని ప్రవేశపెట్టాడు. దాంతో మత్తెక్కి వాసుకి నిద్రపోయాడు. అలా దేవదానవులు వాసుకిని లాగుతూ వచ్చారు. ఈలోపు వాసుకి నోట్లో నుండి విషం వచ్చింది. రాక్షసులు వాసుకి తల పట్టుకున్నారుగా, ఆ విషమంతా వాళ్ళని భస్మం చేసింది. ఇలా వాసుకి దెబ్బకి కొంత రాక్షసులు మరణించారు. పోని మన వాళ్ళు మరణించారు, తల వదిలి తోక పట్టుకుందామా అని వెనకడుగు వేశారా అంటే వెయ్యలేదు. మొండితనంతో అలానే ఉండిపోయారు.
దేవతలకి కావాల్సింది కూడా అదే కదా. అలా పర్వతాన్ని వాసుకితో లాగుతుండగా ఆ పర్వతము బుడుంగుమని సముద్రంలోకి మునిగిపోతూ వస్తుంది. దాంతో దేవదానవులు తెల్లబోయి విష్ణువు కేసి చూశారు. దానికి విష్ణువు సమాధానంగా, దేవతల్లారా, మనం ఒక కార్యం తలపెట్టక ముందు విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి, లేకపోతే విఘ్నాలు కలుగుతాయని మీకు తెలుసు కదా. మీరు ఆ విఘ్నేశ్వరుణ్ణి పూజించడం మర్చిపోయారు అని అన్నాడు. తర్వాత విష్ణువుతో కలిసి దేవతలు విఘ్నేశ్వరుణ్ణి మానసికంగా పూజించారు. గరికతో ఆయనను పూజించారు. దాంతో విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై, విష్ణుదేవా, నీవు కూర్మరూపం ధరించి ఈ పర్వతాన్ని నిలబెట్టు అని అన్నాడు. దాంతో టక్కున విష్ణువు మహాకూర్మంగా మారిపోయాడు. కూర్మం అంటే తాబేలులేండి. ఆ తాబేలుకు 1,00,000 ఆమడల వెడల్పైన చక్కని గట్టి వీపు డిప్ప ఉంది. తల ఒక్కటి విష్ణువుదే, కాని ఆకారమంతా మాత్రం కూర్మమే. ఇంద్రాది దేవతలు ఆశ్చర్యపోయి జయహో ప్రభు జయహో అని జేజేలు పలికారు. అలా దేవదానవులు మళ్లీ పర్వతాన్ని చిలకడం మొదలెట్టారు. ఈసారి పర్వతం చుట్టుపక్కల పడబోయింది, అంటే అటు ఇటు అవుతోంది. దాంతో దేవతలు మళ్లీ విష్ణువు కేసి చూశారు. దాంతో విష్ణువు టక్కున పైనుండి చేయితో పర్వతాన్ని పట్టుకున్నాడు. చూశారా, అడుగడుగున ఆపదలే, కానీ ప్రతి ఆపద విష్ణువుకే చెప్పుకున్నారు. దాని వలన వాళ్ళకి వెంటనే సహాయం లభించింది. మన సంసార జీవితం కూడా అంతేలేండి. బ్రతుకంతా ఆపదలే, కానీ భగవంతుణ్ణి పట్టుకుని నడవాలి. అప్పుడే మనం మన సంసార సాగరాన్ని దేవదానవులు క్షీరసాగరమును మదించినట్టుగా మదించగలుగుతాము. చిత్రం ఏమిటంటే, దేవతలకు సహాయం చేస్తూ విష్ణువు వాసుకి తోక పట్టుకుని ఉన్నాడు. మరో పక్కన కూర్మముగా పర్వతాన్ని నిలబెడుతున్నాడు. ఇంకో పక్కన అదే పర్వతాన్ని పైనుండి పట్టుకుని ఉన్నాడు. ఆఖరికి వాసుకిలో కూడా తన శక్తియే ఉంది. అంటే అటు వాసుకిలో, దేవతలలో, పర్వతం క్రింద, పర్వతం పైన అంతటా ఉంటూ విష్ణువు సహాయం చేస్తూ వచ్చాడు. అంటే ఈ ఘట్టం అంతా విష్ణుమయంలా కనబడుతోంది. గట్టిగా మాట్లాడుకుంటే అమృతాన్ని చిలకమని సలహా ఇచ్చింది విష్ణువే. ఎలా చిలకాలో చెప్పింది విష్ణువే. వాసుకిని రప్పించమని చెప్పింది విష్ణువే. దానవులతో చేయి కలపమని చెప్పింది విష్ణువే. ఇప్పుడు అన్నీ చెప్పి ఆఖరికి క్షీరసాగర మదనం చేస్తుంది కూడా విష్ణువే. ప్రతి అడుగున పాలు పంచుకున్నది విష్ణువే. కాబట్టి మన ఐడియాలజీ భగవంతుడిది అవితే సరిపోదు. మన బుద్ధి భగవంతుడి పట్ల ఉంటే సరిపోదు. మన పనిలోనూ కూడా భగవంతుడు తోడై ఉండాలి. ఏదో క్షీరసాగర మదనం అంటే విష్ణువు తాబేలుగా వచ్చాడు, ఎవరో అమృతం పట్టుకెళ్ళిపోయారు అని చెప్పుకుంటే ఈ కథలో ఇన్ని విషయాలు ఉన్నాయని మనకి తెలిసేది కాదు. మొత్తం మీద దేవదానవులు పాల సముద్రాన్ని చిలికారు. పాల సముద్రం పెరుగులా తయారయ్యింది. దేవదానవులు గొల్లవాళ్లై పెరుగు చిలికినట్టుగా పాల సముద్రాన్ని చిలుకుతున్నారు. ఆ పూటకి విష్ణువు సైతం గొల్లవాడయ్యాడు. దేవతలే గొల్లవారయ్యారంటే గొల్లవారు ఎంత గొప్పవాళ్ళో అని పోతన గారు రచించారు. అయితే ఆ సముద్రంలోంచి మొదట పొగలు వచ్చాయి, తర్వాత మంటలు పుట్టుకొచ్చాయి. ఆ మంటకి సముద్రంలో ఉన్న చేపలు, మొసళ్ళు మొదలగు జీవరాశులు మాడి మసైపోయాయి. అంటే సముద్రంలో ఏదో విషం ఉందని దేవదానవులు కనిపెట్టారు. ఆ విషమే హాలాహలం. అది భయంకరమైన మంటలతో బయటకి వస్తోంది. లోకాలన్నింటినీ కాల్చివేయగల వేడితో పుట్టుకొచ్చింది. వాసుకి పడగల దగ్గర ఉన్న కొందరు రాక్షసులు హాలాహలం దెబ్బకి ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేవతలు కొందరు కుప్పకూలారు. విష్ణువు తప్ప ఆ హాలాహలం దెబ్బకి అందరూ పిచ్చెక్కిపోయారు. వేడి తట్టుకోలేక దేవదానవులందరూ విష్ణువును వదిలేసి ఆకాశ మార్గాన్న పారిపోయారు. అలా అటు నుండి అటే కైలాసానికి పరుగులు పెట్టారు. అప్పుడు కైలాస ద్వారపాలకులు అడ్డుకొని, ఆగండి, ఈశ్వరుడు పార్వతీదేవితో ఏకాంతముగా ఉన్నాడు, మీరు రాకూడదు అని అన్నారు. అయినా సరే దేవతలు వినకుండా ద్వారపాలకులని తోసుకుంటూ లోపలికి వెళ్లిపోయారు. మహాదేవ రక్షించు, లోకాలు కాలిపోతుంటే నీవు అమ్మవారితో ముచ్చట్లాడితే ఎలా తండ్రి? మమ్మల్ని రక్షించు, ఈ హాలాహలం లోకాలన్నిటినీ కాల్చివేస్తోంది, దాని నుండి రక్షించేవాడు నీవు తప్ప మరొకడు లేడు. ఓ చంద్రశేఖర, ఆపదను తొలగించడానికి, ఆనందాన్ని చేకూర్చడానికి, జయాన్ని సంపాదించడానికి, క్రూరులను హతమార్చడానికి నీకే సాధ్యమవుతుంది. స్వామి, నీవే మాకు దిక్కు, నిన్ను తప్ప మరెవ్వరిని ఆశ్రయింపము, నీవు తప్ప ఇంకెవరూ లోకాలను కాపాడలేరు, అన్ని లోకాల్లోనూ నీకంటే గొప్పవాడు లేడు అని దేవతలు స్తుతించారు. ఇప్పుడు మనకి అనుమానం రావాలి, నీవు తప్ప ఎవడు లేడు, నీ వల్లే ఈ పని అవుతోంది అని దేవతలు శివుడిని అంటున్నారు. మరి ఇంతసేపు వారు విష్ణువును పట్టుకున్నారు కదా, ఇప్పుడేమో శివుడే గొప్ప అంటున్నారు. ఇంతకీ ఎవరు గొప్ప, శివుడా లేక విష్ణువా అని అడిగితే అసలు వారిద్దరికి భేదం లేదు, ఇద్దరు ఒకటే అని చెప్పడానికే ఇంత కథ చోటు చేసుకుంది. దేవతలు అడుగడుగునా
విష్ణువును ఆశ్రయించారు. విష్ణువు కూడా ప్రతి చోట రక్షించాడు. అయితే కొన్ని చోట్ల శివుడిగా ఉంటూ అనుగ్రహించాడు అంతే. అలా అని విష్ణుని సుపీరియర్ గా కూడా నేను చెప్పట్లేదు. శివుడు విష్ణువు ఇద్దరు ఒకటే. ఈ ఒక్క మాటను పట్టించుకోకుండా పురాణం వింటామంటే లాభం లేదు. మొత్తానికి శివుడు కరుణించాడు. దేవి, నేను ఈ దేవదానవులని రక్షించడానికి హాలాహలాన్ని మింగబోతున్నాను, నీవేమంటావు అని అన్నాడు శివుడు అమ్మవారితో. దానికి అమ్మవారు కూడా సరేనన్నారు. ఇక్కడే కథ వింటున్న పరీక్షితునికి ఓ అనుమానం వచ్చింది. మహాత్మా, శివుడు హాలాహలం మింగుతుంటే పార్వతీదేవి ఎలా ఒప్పుకుంది? తన భర్త విషం తాగుతాడంటే ఏ భార్య అయినా ఒప్పుకోదు కదా అని అడిగాడు. దానికి శుకుడు సమాధానంగా, మహారాజా, శివుడు ఈ లోకానికి తండ్రి, పార్వతీదేవి ఈ లోకానికి తల్లి. వారి పిల్లలు ఆపదలో ఉన్నారు. ఏ తల్లైనా సరే పిల్లల క్షేమమే కోరుతుంది కదా. పైగా అమ్మవారు మంగళ స్వరూపిణి. ఆమెకు అమంగళం ఉండదు. ఆమె యొక్క మంగళసూత్రమే శివుడికి రక్ష. కాబట్టి శివుడికి ఏమీ కాదని పార్వతీదేవికి తెలుసు. పైగా శివపార్వతులకి ఈ హాలాహలం ఒక లెక్కనా చెప్పండి అని అన్నాడు శుకుడు పరీక్షితునితో. తర్వాత పరమేశ్వరుడు హాలాహలం మింగబోయాడు. తన కుడి చేయి చాపాడు. వెంటనే ఆ హాలాహల విషం చిన్నగా మారి శివుడి చెయ్యిలోకి వచ్చింది. చెప్పాలంటే నేరేడు పండంత చిన్నగా మారి ఉంది ఆ విషం. టక్కున దాన్ని మింగేశాడు పరమేశ్వరుడు. అప్పుడే ఒక ఆలోచన కూడా చేశాడు. హాలాహలాన్ని మింగినప్పటికీ కూడా అది కడుపులో దాచకూడదు. ఎందుకంటే శివుడి కడుపులో కొన్ని దివ్యలోకాలు ఉన్నాయి, బయట లోకాలు ఉన్నాయి, కడుపున కూడా లోకాలు ఉన్నాయి. కాబట్టి ఆ హాలాహలాన్ని మింగలేదు, అలా అని ఉమ్మలేదు. దాంతో శివుడు ఆ హాలాహలాన్ని తన కంఠం మధ్యనే ఉంచేశాడు. శివుడి కంఠంలో ఎటువంటి లోకాలు లేవు కనుక హాలాహలాన్ని కంఠంలో నిలబెట్టాడు. దాంతో తెల్లగా ఉండే శివుడి కంఠం నీలముగా మారింది. పోని అది చూడటానికి వికారముగా ఉందా అంటే లేదు. శివుడి కంఠానికి ఆభరణముగా కనపడింది. అంతటి విషము కూడా పరమాత్మకు విభూషణమయ్యింది. అందుకే లోకానికి ఉపకారం చేయడమే సాధువులకి గొప్ప ఆభరణమవుతుంది తప్ప వారికి వేరే ఆభరణాలు అవసరం లేవు. అయితే శివుడు హాలాహలం మింగేటప్పుడు ఓ పెసరంత విషం జారి భూలోకంలో పడింది. దాన్ని తేళ్లు, పాములు, ఉమ్మెత్త వంటి తీగలు పుచ్చుకున్నాయి. అందుకే అవి విషపు జంతువులయ్యాయి. అలాగే ఆ విషం కొన్ని ఔషధాల్లో కూడా కలిసిపోయింది. అందుకే కొన్ని విషపు ఔషధాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ కథను శ్రద్ధగా విన్నవాడికి విషంతో భయం లేదన్నాడు శుకుడు. అంటే వాళ్ళకి తేళ్లు, పాములు వంటి జీవులతో ప్రమాదం ఉండదు. దాంతో పాటు అగ్ని ప్రమాదం కూడా ఉండదు. మొత్తం మీద దేవదానవులు పాల సముద్రం చిలకడం మొదలెట్టారు. అందులో నుంచి ముందుగా తెల్లని శరీరంతో కామధేనువు పుట్టింది. బలిచక్రవర్తిని అడిగి ఋషులు కామధేనువును పొందారు. అటు తర్వాత సముద్రంలో ఉచ్చేశ్రవం అనే గుర్రం పుట్టింది. అది చంద్రుని వలె తెల్లగా ఉంది. దానిని బలిచక్రవర్తి తీసుకున్నాడు. ఇంద్రుడు ఏమీ అనలేదులేండి. తర్వాత ఐరావతం, కల్పవృక్షం వంటివి పుట్టుకొచ్చాయి. అయితే వచ్చినవన్నీ రాక్షసులు పుచ్చుకున్నారులేండి. ఆ తర్వాత పాల సముద్రంలో అప్సరహ స్త్రీలు పుట్టారు. వారికి వానకాలంలోని మెరుపు తీగల వంటి శరీరాలు, సన్నమైన నడుములు, నిండైన కొప్పులు, అందమైన చూపులు అమరి ఉన్నాయి. నీటి నుండి పుట్టారు కనుక వారికి అప్సరసలు అని పేరు. అలా కాకుండా సహజంగా బ్రహ్మలోకంలోనో లేక వేరే చోటు జన్మించిన స్త్రీ అయినా సరే అప్సరస అనడానికి వీల్లేదు. ఎందుకంటే చాలా మంది స్వర్గంలో ఉండే ప్రతి స్త్రీ అప్సరస అని అనుకుంటున్నారు. అలా కాదు. నీటిలో పుట్టిన వారు మాత్రమే అప్సరసలవుతారు. అలా పుట్టిన వారి పేర్లే రంభ, హరిణి, హేమ మొదలగు వారు. అంతేకాని ఊర్వశి, తిలోత్తమ వంటి వాళ్ళు అప్సరసలు మాత్రం కాదు. వారు నీటిలో నుంచి పుట్టలేదు. అయితే ఆ అప్సరసలు రాక్షసులతో పడలేక ఆ పూటకి బ్రహ్మలోకానికి వెళ్లిపోయారు. తర్వాత సముద్రంలో నుంచి చంద్రుడు పుట్టుకొచ్చాడు. వచ్చి రాగానే శివుడి నెత్తి మీదకు వెళ్లిపోయాడు. తర్వాత ఆ జలనిధిలో నుంచి అందచందాలకు పెన్నిది అయిన లక్ష్మీదేవి పుట్టింది. ఆమె కొనుగ్రొత్త మెరుపు తీగవలే తళతళమనే దేహంతో విరాజిల్లుతుంది. దగదగమనే ఆమె చూపులు సంపదలను వెదజల్లుతున్నాయి. ఆమె చూడటానికి పాల సముద్రంలోని మీగడనే చర్మముగా పొందిందా అన్నట్టుగా ఉంది. తామర పువ్వు వంటి కళ్ళు, నల్లని ఒత్తైన జుట్టు, ఎర్రని పెదవులు, సన్నని నడుము ఆమె కలిగి ఉన్నది. దేవతలు దివ్యమైన ఆసనం వేసి అమ్మవారికి అభిషేకం చేయించారు. దిగ్గజాలు వాటి తొండములతో ఆకాశ గంగాజలము పట్టుకొని అమ్మవారిని అభిషేకించాయి. తర్వాత హిమవంతుడు బంగారపు తామర పువ్వుల దండని అమ్మవారికి ఇచ్చాడు. అమ్మా, ఈ దండని నీకు నచ్చిన వాడి మెడలో వేసి వరించు అని అన్నాడు. దాంతో దేవతలు, దానవులు అందరూ లక్ష్మీదేవిని కోరుకున్నారు. అజ్ఞానం నెత్తికెక్కి దేవతలు కూడా లక్ష్మిని
పెళ్లాడాలని అనుకున్నారు. అమ్మవారిని వశం చేసుకోవడానికి దేవదానవులు తెగ అల్లాడిపోయారు. నేనంటే నేను అని ముందుకు వచ్చారు. ఒకడు భుజాలు ఊపాడు, ఇంకొకడు మీసాలు తిప్పాడు. ఇలా రకరకాలుగా అమ్మవారిని వశం చేసుకునే ప్రయత్నం చేశారు. దాంతో లక్ష్మీదేవి దండను పట్టుకొని అటూ ఇటూ తిరిగింది. అందరినీ చూసింది. అబ్బే, ఈయన మహా కోపిష్టి, ఈయనేమో జడత్వం కలిగినవాడు, మరి ఈ పక్కన ఉన్నవాడు బలపరాక్రమాలు ఏమీ లేనివాడు, ఇంకా పలానా వాడికి అందం లేదు, పలానా వాడికి వయస్సు లేదు, ఇంకా వీడికేమో అసలు గుణమే లేదు, ఇంకా ఈ పెద్ద మనిషికి ఎప్పుడో పెళ్ళైపోయింది, సవతిపోరు నా కొద్దు బాబోయ్ అనుకుంటూ లక్ష్మీదేవి అందరినీ తిరస్కరిస్తూ ముందుకెళ్ళింది. దాంతో దేవదానవులు తెల్లబోయి, మరి ఇంకెవరిని వరిస్తావు సుందరి అని ప్రశ్నించారు. లక్ష్మీదేవి సమాధానంగా, మీ అందరిలో ఏదో ఒక దుర్లక్షణం కనబడుతోంది, పైగా మీరెవ్వరూ నన్ను భరించలేరు, నన్ను భరించేవాడు నాకు తగ్గవాడు ఆ శ్రీ మహావిష్ణువు ఒక్కడే, ఆయనలో మీలాగా దుర్లక్షణాలు లేవు, ఆయన పక్కన ఉంటే సవతిపోరు కూడా ఉండదు, అందగాడు, చందనంబలే చల్లనివాడు, ఎప్పుడూ కలత పొందడు, దయామయుడు, నిర్మలమైనవాడు, అంతేకాక విష్ణువు ఆడిన మాట తప్పడు, స్థిరత్వం కలవాడు, ఏ పనిలోనూ ఆలస్యం లేనివాడు, సజ్జనులను కాపాడేవాడు, చెడ్డ గుణాలు లేనివాడు, కాబట్టి విష్ణువే నాకు తగినవాడు, కాని ఆయనేమో ముందుకు రాడు, మీరేమో తెగ దూసుకొని నా మీద పడుతున్నారు అని అన్నది. మరి అదే, ఏమీ లేని ఆకులు ఎగిరెగిరి పడతాయిలేండి, కాని విష్ణువు నిప్పు కదా, ఆయనే లక్ష్మిని పొందగలడు, ఆ అర్హత ఆయనకే ఉంది, అందుకే ఆయన కదలకుండా అక్కడే ఉండిపోయాడు, ఏ ప్రయత్నము చేయలేదు. అబ్బే, ఆ లక్ష్మియే నన్ను వెతుక్కుంటూ వచ్చేస్తుంది అని విష్ణువుకి మహా కాన్ఫిడెన్స్ లేండి. అయితే ఇక్కడే ఒక అనుమానం కూడా, విష్ణువు పక్కనుంటే సవతిపోరు ఉండదని అమ్మవారు అంటున్నారు, కానీ విష్ణువు కృష్ణావతారంలో గోపికల వెంట పడలేదా, విష్ణువుగా ఉంటూ భూదేవిని పెళ్లాడలేదా అని సందేహం కలగవచ్చు. నిజానికి కృష్ణుడి వెంట ఉన్న గోపికలందరూ జీవాత్మలు. వాటి వివరాలు కృష్ణుడి కథలో భవిష్యత్తులో తెలుసుకుంటాం. ఇంకా భూదేవి విషయానికి వస్తే, విష్ణువు అంతటా ఉండగలడు, ఒక పక్కన లక్ష్మీదేవితో, ఇంకో పక్కన భూదేవితో ఒకేసారి ఉండగలడు. మనలాగా ఆయన సామాన్యుడు కాడు, కాబట్టి సవతి పోరు ఉండదు. అనుకున్నట్టే టక్కున విష్ణువు మెడలో మాల వేసి ఆయనను వరించింది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి కలవపూల మాలతో విష్ణువు కంఠాన్ని అలంకరించింది. తాను చేరి నివసించడానికి ఆయన వక్షస్థలాన్ని ఎన్నుకుంది. ఆ విశాల వక్షాన్ని సిగ్గు నిండిన చూపులతో మరీ మరీ చూసింది. పెళ్ళుబికిన ప్రేమతో లక్ష్మీదేవి తల ఎత్తింది, అలాగే సిగ్గుతో తల దించింది. విష్ణువు చూస్తే లక్ష్మి చూసేది కాదు, లక్ష్మి చూస్తే ఆమెను చూడటానికి విష్ణువు సిగ్గుపడేవాడు. లక్ష్మి విష్ణువు ఒకరినొకరు సరిసమానంగా చూసేటట్టు మన్మధుడు తొందర పెట్టాడు. దేవతలు పాటలు పాడారు, నాట్యం చేశారు. లోకంలోని పూజ్యులు బ్రహ్మాది దేవతలు ఎంతగానో సంతోషించి పూలజల్లు కురిపించారు. లక్ష్మీదేవి చల్లని చూపులతో తీయగా చూసింది. ప్రజలకు వైభవము శుభము సమకూరాయి. లోకం సుఖించింది. జగత్తుకు కొత్త ప్రాణం వచ్చింది. తర్వాత విష్ణువు గరుడిపై ఎక్కి లక్ష్మీదేవితో సహా వైకుంఠానికి వెళ్లిపోయాడు. తర్వాత సముద్రంలో నుంచి వారుని అనే నల్లని స్త్రీ పుట్టింది. అందులోనూ కళ్ళు పుచ్చుకొని మరీ పుట్టింది. కానీ చూడటానికి మాత్రం చాలా అందంగా కనిపించింది. వెంటనే దేవతలు, రాక్షసులారా, వచ్చినవన్నీ మీరే తీసుకుంటున్నారు, ఈమెను మాత్రం మాకే ఇవ్వండి అని అన్నారు. దానికి దానవులు ఒప్పుకోలేదు. మాకంటే మాకు అని వైరం పొందారు. అప్పుడే పైనుండి విష్ణువు సైగ చేస్తూ, ఒరే దేవతల్లారా, ఆమెను సృష్టించిందే రాక్షసుల కోసం, ఆమె వారిని అంతం చేయడానికే పుట్టించాను, ఆమెను రాక్షసులకే ఇచ్చేయండి అని దేవతలతో అన్నాడు. దాంతో దేవతలు వారుని అనే ఆమెను రాక్షసులకే అప్పజెప్పారు. మళ్ళీ పాల సముద్రాన్ని చిలుకుతూ పోయారు. అప్పుడు అమృత కలశాన్ని చేతపట్టుకుని ధన్వంతరి అనే దివ్య పురుషుడు జన్మించాడు. అతను చూడటానికి అచ్చం విష్ణువులా ఉన్నాడు. నిజానికి అతను విష్ణువు యొక్క అంశావతారం. అలా ధన్వంతరి అమృత కలశాన్ని పట్టుకొస్తున్నాడో లేదో గాని అప్పటిదాకా కలిసిమెలిసి ఉన్న దేవదానవులు ఒక్కసారిగా విడిపోయారు. అమృతం కోసం మీద పడ్డారు. అలా ధన్వంతరి మీద పడి అమృత కలశాన్ని లాక్కున్నారు రాక్షసులు. ఇక వీళ్లతో ఎందుకొచ్చిన గొడవ అని అనుకున్నాడో ఏమో గాని ధన్వంతరి అక్కడి నుండి మాయమైపోయాడు. తర్వాత దేవతలు రాక్షసులని వెంబడించలేక నిస్సహాయులై కాంతిహీనంతో బలపరాక్రమాలు లేకుండా ఉండిపోయారు. అమృతం పట్టుకొని రాక్షసులు పరుగులు పెట్టారు. దేవతలు ఏడుస్తూ, ప్రభు రక్షించండి అని మొరపెట్టుకున్నారు. దేవతల్లారా, కంగారు ఎందుకు అని విష్ణువు కలిపురుషుణ్ణి పంపాడు. కలిపురుషుడంటే కలియుగానికి ప్రభువు. అంటే ఈ యుగమంతా వాడి వల్లే అధర్మంగా అవినీతితో నిండి ఉంది. ఆ విషయాలు మనం కల్కి పురాణంలో చెప్పుకున్నాం. ఆ లింక్ కూడా అందిస్తాం, ఒకసారి చిన్న లుక్ ఇచ్చుకోండి. ఇంకా బాగా
బాగా అర్థమవుతుంది. అయితే ఈ కలిపురుషుడు విష్ణువు ఆజ్ఞతో రాక్షసులని పట్టుకున్నాడు. పట్టుకోవడం అంటే ఏదో వాళ్ళతో పోరాడాడు అని కాదు, కానీ వాళ్ళని మానసికంగా పట్టుకున్నాడు. అదేంటో గాని ఈ కలిపురుషుడు సైకలాజికల్ గానో మెంటల్ గానో అవతల వాళ్ళని బాగా ముంచేస్తాడు. సో అలానే రాక్షసులలో కలిపురుషుడు ఉండేసరికి వారిలో వారికే తగాదా పుట్టింది. అమృతాన్ని పట్టుకొని నాదంటే నాది అని వారిలో వారే గొడవ పడ్డారు. ధర్మమూర్తి మరియు రాక్షసుల ప్రభువైన బలి చక్రవర్తిని కూడా పక్కకి తోసేశారు. తర్వాత అసలు ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అవబోతుంది. రాక్షసులు గొడవ పడ్డారు సరే, కానీ ఆ అమృతం దేవతల చేతికి రావాలంటే విష్ణువు ఏదో ఒక ఉపాయం చేసి ఉండాలి కదా. ఆ ఉపాయమే మోహిని అవతారం. ఆ సుందరమైన మోహిని అవతారం గురించి వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అందులో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అయితే ఈ క్షీరసాగర మదనం మీద ఒక చిన్న కన్క్లూజన్ కూడా ఇవ్వదలుచుకున్నాను. అదేంటంటే ఈ క్షీరసాగర మదనం అంటే ఒక మ్యాజికల్ స్టోరీ లాగా చూస్తారు చాలా మంది, కానీ దీన్ని డీప్ గా అర్థం చేసుకుంటే క్షీరసాగర మదనంలోంచి కొన్ని వస్తువులు పుట్టుకొచ్చాయి. అంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ లార్జ్ స్కేల్ ప్రొడక్ట్స్. తర్వాత హాలాహలం పుట్టింది. అది నేటి పొల్యూషన్, రేడియేషన్ వంటిది. ఓవరాల్ గా శివకేశవులు ఎప్పటికప్పుడు ప్రకృతిని రక్షిస్తూ వచ్చారు. కాబట్టి అదేదో మ్యాజిక్ అని ఫెయిరీ టేల్ అని కన్ఫ్యూజ్ అవ్వడమో తీసి పాడేయడమో చెయ్యక్కర్లేదు. సో మనం మోడర్న్ వేలో చెప్పుకుంటే ఇది మ్యాజికల్ స్టోరీ అని కాకుండా రిలేటబుల్ గా అనిపిస్తుంది. సో ఇవాల్టి వీడియోకైతే ఇంతే. భాగవతం, మహాభారతం వంటి లింక్స్ కోసం కామెంట్ సెక్షన్ లో చెక్ చేయండి. మరో వీడియోతో కలుద్దాం. శ్రీ కృష్ణార్పణమస్తు.